శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనము ప్రతి శీర్షికలో మంచితనముగా ఉండటం, ధర్మంగా ఉండటం, న్యాయముగా ఉండటం అంటూ చెప్పుకుంటున్నాము కదా, అసలు ఇవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? అసలు మనుషులుగా పుట్టడానికి కారణము ఏమిటి? ఈ జన్మ దేనికోసము? మరియు మనసు, ఆలోచనలు అనేవి ఎలా మొదలు అయ్యాయి? దయచేసి వివరించగలరు. ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రోజు ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు, ఈ ఆధ్యాత్మిక శీర్షికల ద్వారా మంచిగా ఉండటం, న్యాయంగా ఉండటం, ధర్మంగా ఉండటం, నీతిగా ఉండటం, ఇలా మంచిగా జీవించాలని అసలు మనం చెప్పుకుంటున్నాం కదా, మంచితనం గురించి చెప్పుకుంటున్నాం కదా. అసలు ఈ మంచి, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? అంటే ఇవి ఎప్పుడు మొదలయ్యాయి, ఎక్కడ మొదలయ్యాయి? అసలు మనుషులుగా పుట్టడానికి కారణం ఏంటి? అసలు ఈ జన్మ దేనికోసం? అంటే ఈ మనిషిగా మనం పుట్టాం కదా, అందరం బతుకుతున్నాం కదా, ఈ జన్మ దేనికోసం? మనసు, ఆలోచనలు అనేవి అసలు ఎలా మొదలయ్యాయి? దయచేసి వివరించగలరు. ఇదండి ప్రశ్న. ఒక మహారాజు, పెద్ద చక్రవర్తి ఆయన కింద అనేక మంది సామంత రాజులు ఉన్నారు. ఆయన ఒకరోజు హఠాత్తుగా బయట పెద్ద శబ్దాలు అవుతున్నాయి, ఏంటని చూశాడు. చూస్తే అక్కడ రాజభటులు పరుగులెత్తుకొచ్చారు. ఏంటంటే, శత్రుదేశపు రాజులు మన మీద దండయాత్ర చేసేసి అంతఃపురం దాకా వచ్చేశారు, బయట ఉన్నటువంటి మన భటులందరినీ చంపేశారు, మొత్తం ఆక్రమించేశారు మన రాజ్యాన్ని. ఇప్పుడు అంతఃపురంలోకి కూడా వచ్చేసారు, అవే ఆ మోతలు, తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు అని ఈ భటుడు చెబుతూ ఉండగానే అనేక మంది, వేల మంది తలుపులు బద్దలు కొట్టేసుకొని లోపలికి అంతఃపురంలోకి వచ్చేస్తున్నారు. దూరం నుంచి కనపడుతున్నారు కూడా. ఈ రాజుకి భార్య పక్కనే పడుకొని ఉంది. ఆయన భార్య అక్కడే ఉంది, అదే గదిలో ఉంది. అయితే పడుకొని ఉంది, నైట్ అది. పిల్లలు ఉన్నారు. రాజు వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు అందరూ. రాజు ప్రాణ భయంతో తన గదిలోంచి ఉన్నటువంటి రహస్య ద్వారాన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ అది మూసేసి పారిపోయాడు. భార్య పిల్లలను వదిలిపెట్టి పారిపోయాడు. అది ఎవరికి తెలియదు. ఆ రహస్య ద్వారం అటువైపు నుంచి మూసేశాడు, మళ్ళీ తీయడానికి కూడా కుదరదు. ఆ రహస్య ద్వారంలోంచి అడవిలోకి పారిపోయాడు. అది అడవిలోకి వస్తుంది దారి. అది అలా ప్రయాణించుకుంటూ కొన్ని కిలోమీటర్లు దాటినాక ఒక అడవిలో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ అక్కడ మూసేశాడు జాగ్రత్తగా. ఇప్పుడు అతను రాజు వేషంలో ఉన్నాడు. ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం, ఎందుకంటే మొత్తం రాజ్యాన్ని ఆక్రమించేశారు శత్రురాజులు. రాజునని గుర్తుపడితే ప్రమాదం అని అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక పల్లెటూరు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవరో ఆరేసుకున్నటువంటి బట్టలు కనపడినాయి. ఒక సామాన్యుడికి సంబంధించిన వస్త్రాలు ఏవో తీసుకున్నాడు. ఒక మామూలు బట్టలు కట్టుకున్నాడు. రాజు బట్టలన్నీ తీసి అవతల పారేశాడు. ఒంటి మీద ఉన్న బంగారాలు, నగలు, కిరీటాలు అన్నీ అవతల పారేశాడు. ఇప్పుడు మామూలు బట్టలతో ఒక పంచి కట్టుకొని, ఏదో అక్కడ దొరికింది వస్త్రాలు కట్టుకొని ఒళ్ళంతా మట్టి పూసేసుకున్నాడు. ఎందుకంటే రాజు చాలా అందంగా చక్కగా ఉన్నాడు. జుట్టు అంతా తనే పాడు చేసేసుకున్నాడు. ఒక మామూలు కూలీలాగా తయారయ్యి రాజ్యంలో తిరగడం మొదలుపెట్టాడు. ఎందుకంటే రాజునని గుర్తుపెడితే పట్టుకొని చంపేస్తారు. ప్రజలకు కూడా తెలియకూడదు ఈ విషయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ శత్రురాజుల చేత పరిపాలింపబడతారు. ఇంకా ఆక్రమణ అయిపోయింది. ఇంకా అక్కడ కూర్చొని దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా రాణిని వదిలిపెట్టేసి వచ్చాను, నా పిల్లలను వదిలిపెట్టేసి వచ్చాను, ఏమైందో ఏంటో, అసలు నేను ఇలా పారిపోయి వచ్చాను, ప్రాణభయంతో పారిపోయి వచ్చానని ఇలా పారిపోయి వచ్చాడు. ఇంకా ఆకలే, విపరీతమైన ఆకలికి, మళ్ళీ తెల్లవారిపోయింది, కాలం గడిచిపోయింది, విపరీతమైన ఆకలి కలుగుతుంది. తన దగ్గర ఏం లేవు. ఎందుకంటే తన దగ్గర ఉన్న నగలు, గెగలు, బంగారు ఆభరణాలు అన్నీ పారేశాడు. రాజుని గుర్తుపడతారేమో. ఒళ్ళంతా మట్టి తనే పూసేసుకున్నాడు.
ఎవరు అసలు ఇతన్ని గుర్తుపడతల్లా, పట్టించుకోవాలా, చూస్తే ఒక కూలీవాడిలాగా భిక్షకుడిలాగా తయారయ్యాడు. అలాగే ఉన్నాడు. ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాడు. ఇంకొక రోజు గడిచిపోయింది. రాజు కదా, కొంచెం గంభీరంగా ఉన్నాడు. రెండో రోజు అసలు తట్టుకోలేకపోతున్నాడు. అలాగే ఆ చెట్ల కింద పుట్ల కింద తిరుగుతున్నాడు. ఏం దొరకట్లేదు. ఇక ఊళ్ళోకి వెళ్ళాడు. భరించలేక ఒక ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ భిక్ష అని అడిగాడు. అంటే వాళ్ళు తిట్టారు ఆ ఇంటోళ్ళు, దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకోలేవా అని. సరే అలా 4-5 ఏళ్లకు తిరిగాడు. కొంతమంది తిట్టారు, ఎవరో కొంచెం ఒక చోట పెట్టారు. అది రాత్రి మిగిలిపోయిన అన్నం, వాసన వస్తుంది. ఆ ఒట్టి అన్నం పెట్టారు. ఆ అన్నంలో కొంచెం నీళ్లు పోసుకొని వాళ్ళు ఏదో అందులో ఒక పచ్చిమిరపకాయ బయట పడేశారు. ఆ బయట పడేసి ఉన్నటువంటి పచ్చిమిరపకాయ ఏరుకున్నాడు. అది కొరుక్కొని వాసన వస్తున్న అన్నాన్ని నీళ్లు పోసుకొని తింటూ కళ్ళమ్మడి నీళ్లు కారిపోతూ ఉంటే రాజుని నా బతుకేంటి, ఎలా తయారైంది, నా కర్మ ఏంటి అని అనుకుంటూ, అయ్యో నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి అనుకుంటూ విపరీతమైనటువంటి దుఃఖభావానికి లోనై బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. మామూలు ఏడుపు కాదు, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఆకలికి అలా ఏడుస్తూనే ఆకలికి తట్టుకోలేక అన్నం తింటున్నాడు. మళ్ళీ అది వాసన వస్తున్న అన్నం. ఏడుస్తున్నాడు, తింటున్నాడు, ఏడుస్తున్నాడు, తింటున్నాడు, విపరీతంగా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. మళ్ళీ లోపల భార్యా పిల్లలు గుర్తొచ్చారు. అసలు చంపేశారేమో శత్రురాజులు, వాళ్ళు ఎలా ఉన్నారు అని. ఇప్పుడు బెచ్చగాడికి ఇక్కడ భిక్షమెత్తుకు బతుకుతున్నాను, నా దరిద్రం ఏంటి, అక్కడే ఉండి యుద్ధం చేసి వాళ్ళ చేతులు చచ్చిపోయినా బాగుండేదే, ఇలా పారిపోయి ఇచ్చానేంటి పిరికోడిలాగా, నా ప్రాణం రక్షించుకోవటం కోసం నా వాళ్ళందరినీ వదిలేశానే అని ఇంకా గుర్తొచ్చి ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. విపరీతమైన దుఃఖానికి లోనైపోయాడు. ఇంకా ఏముంటుంది అంతకంటే దుఃఖం. చక్రవర్తి మహారాజు ఇప్పుడు వాసన వస్తున్నటువంటి అన్నం తింటున్నాడు ఆకలికి తట్టుకోలేక. అది కూడా పారేసిన పచ్చిమిరపకాయ మొక్కలు ఏరుకొని తింటున్నాడు. ఒక పక్క భార్యా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి పారిపోయాను ఆత్మరక్షణ కోసం అని, ఈ మొత్తం ఇవన్నీ కలగలిపి ఎంత నీచమైన బతుకున్నది అని, ఇలాంటి కర్మ పట్టింది ఏంటని బోరుని ఏడుస్తున్నాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు. ఈ లోపుగా పక్కన ఉన్నటువంటి భార్య కుదిపి లేపింది. లేపుతుంటే నిద్ర మెలకు వచ్చింది. రాజు లేచాడు. ఏడుపుకు సంబంధించిన కన్నీళ్లు ఉన్నాయి, ఏడుపు భావమే ఉంది, అంతగా అందులో లీనమైపోయి ఉన్నాడు. భార్య అడుగుతుంది, ఎందుకు అంత ఏడుస్తున్నారు, ఏంటి ఎక్కెక్కి ఏడుస్తున్నారు, ఏంటి ఏమన్నా కళ వచ్చిందా, భయపడ్డారా, అసలు ఏం జరిగింది, ఏం కళ వచ్చింది, మీరు అసలు దేనికి భయపడరే, మహారాజు కదా మీరు, చక్రవర్తి మీరు, మీకు లోటేముంది అసలు. ఒకసారి చుట్టూ చూశాడు, తనను చూసుకున్నాడు, ఒంటి మీద ఆభరణాలు అంతా మంచి రాజు గెటప్లోనే ఉన్నాడు. భార్యను చూశాడు, ఆమె రాణి గెటప్లోనే ఉంది, తన అంతఃపురంలోనే ఉన్నాడు, మంచం మీద పడుకొని ఉన్నాడు. పక్కన పిల్లలు అందరూ అంత క్షేమంగా ఉంది, చక్కగా ఉంది. కానీ భయంకరమైన కలగన్నాడు. అప్పుడు చెప్పాడు, కళ వచ్చింది, ఇలా కళ వచ్చింది. అయ్యో కళ్ళు వస్తూ ఉంటాయి లేండి, మీరు బెల్లవాళ్ళే, కళకంత ఇదైపోతారా, పడుకొని శుభ్రంగానే రాణి కొంచెం మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది, తాగాడు. కానీ ఆ కళలోంచి బయటకు రాలేకపోతున్నాడు, అంత గాఢంగా ఉంది, అది మెమరీలో అంత గాఢంగా ఉంది. శరీరం చెమటలు పట్టేసింది, ఆ వణుకు ఇంకా వణుకుతున్నాడు, ఆ దుఃఖభావం ఇంకా అలాగే ఉంది. ఎందుకంటే ఒక భయంకరమైన కాళరాత్రిని అనుభవించాడు. కళ్ళలో 1 రోజు 2 రోజులు గడిచిపోయినాయి. 2వ రోజు ఎప్పుడు ఆహారం దొరికింది, ఆహారానికి ఉండలేకపోయాడు. ఏంటి ఇదంతా కళ, ఎంత పర్ఫెక్ట్గా అనుభవించానే, కానీ చూస్తే కళే, కానీ రోజులు కూడా గడిచిపోయినాయే. ఇంకా ఆ కళకు సంబంధించినటువంటి భావన నిజంగా నా లోపల శరీరాన్ని కంపింపచేస్తుంది అని ఆలోచిస్తున్నటువంటి ఆ రాజుకి వెంటనే కాసేపటికి ఇంకో ఆలోచన వచ్చింది. అంటే పక్కన భార్య ఓదార్పు మాటలు చెబుతుంది, ధైర్యం చెబుతుంది, చుట్టూ చూస్తే అంత బాగానే ఉంది, పరిస్థితులు ఏం మారలేదు, అది కూడా బుద్ధికి అర్థమవుతుంది, ఇదంతా కళని అర్థమవుతుంది. ఇలా నిదానంగా సహజ స్థితికి వస్తున్నాడు, అంటే మెలకువ స్థితి భావాలకు వస్తున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ రాజుకి. ఏమనంటే
ఇప్పుడు ఈ కలలో నాకు సుమారుగా 2 రోజులు 3 రోజులు గడిచిపోయినాయి. కలలో జరిగిందంతా నిజంగానే భావించుకున్నాను, ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఏడవటం ఏంటి, అలా ఏడుస్తుంటేనే మా ఆవిడ లేపింది నన్ను. అంటే ఏడుపు బయటకు కూడా వచ్చేసిందిగా కలలో. ఇదంతా నిజంగానే అనుభవించానే. అదంత నిజమైనప్పుడు, అంటే కళ అంత నిజమైనప్పుడు, అసలు ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ చక్రవర్తిని, నేను ఈ అంతఃపురంలో ఉన్నాను, ఈమె నా భార్య రాణి, వీళ్ళు నా పిల్లలు, ఇదంతా నా సార్వభౌమత్వం, నాకున్న సంపదలో నేను మహారాజుని, చక్రవర్తిని, ఇది కూడా కల కాదు కదా. దీంట్లోంచి కూడా ఎప్పుడన్నా మెలకువ రాదు కదా. ఇప్పుడు ఆ కళకి ఈ కళకి తేడా ఏంటి? ఆ కళలో నేను నిజంగానే అన్ని భావించుకున్నాను, ఒక మెలకువ వచ్చింది. ఇప్పుడు నా భార్య కుదిపి లేపింది, లేపకపోతే ఇంకెంత దూరం లేదు ఆ కళ. ఇప్పుడు అసలు ఇది కూడా కళనేమో. ఈ నా భార్య లేపటం, నా భార్య ఉండటం, నేను చక్రవర్తిని ఉండటం, నాకు పిల్లలు ఉండటం, ఇదంతా కూడా కళనేమో. ఎందుకంటే ఇది కూడా కళ అంత నిజంగానే ఉందిగా. అందులో భయపడ్డాను, పారిపోయాను, శత్రు సైన్యాన్ని చూశాను, దండయాత్రలు చూశాను, వాళ్ళు తలుపులు పగలగొట్టుకుంటూ వచ్చారు, ఎంతమంది భటులను చంపేసుకుంటూ వస్తున్నారు. ప్రాణభయంతో పారిపోయాను, భార్యా పిల్లలను వదిలిపెట్టి. ఎంత ఆవేదన పడ్డాను, ఆకలికి ఎంత ఆవేదన పడ్డాను, ప్రాణ రక్షణకి ఎంత ఆవేదన పడ్డాను. నన్ను నేను దాచుకోవటానికి కూలివాడు బట్టల్లాగా ఎవరో వేసుకొని ఒళ్ళంతా మట్టి పూసుకున్నాను. ఇదంతా నిజంగానే జరిగిందిగా, అది నేను మర్చిపోలేకపోతున్నాగా. అలాగే ఇప్పుడు నేను నిజం అనుకుంటుంది ఇది కల కాదని గ్యారెంటీ ఏంటి? ఇందులోంచి మెలకు వస్తే ఎప్పటికైనా మెలకువ రాకపోద్దా ఏమో, ఇదంతా కలేనేమో అని ఆ కళకి మనం నిజం అనుకుంటున్న మెలకువకి తేడా ఏంటి ఆయనకు అర్థంగా ఆయన కన్ఫ్యూజన్లో పడిపోయాడు. అంటే కొంతమంది అలా ఆలోచించగలుగుతారు, కొంతమంది ఆలోచించకుండా జీవించుకుంటూ వెళ్ళిపోతారు. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా ఇంతే, ఆలోచించగలగటం. ఎందుకంటే అది మనలోనే జరుగుతున్న చర్య కనుక. ఆలోచిస్తే ఆన్సర్లు దొరికిపోతాయి అన్నీ. అలా ఆలోచించి ఆన్సర్ కనుక్కున్నదే ఆత్మజ్ఞానము అనేటువంటి సబ్జెక్టు. అది ఎక్కడో బయటది కాదు, దేనికి సంబంధించింది కాదు. ఆత్మ అంటే నేనే, నాలో ఉన్న ప్రాణశక్తికే ఆత్మ అని పేరు పెట్టారు. ఎందుకని అలా పేరు పెట్టారంటే, నాలో ఉన్నదని నేను పరిమిత భావనలో అనుకుంటున్నప్పుడు దాని పేరు ప్రాణశక్తి. కానీ అందరిలో ఉన్నది ఒకటే శక్తి, అందరిలో ఒకే రకమైన ప్రాణశక్తి ఉంది, అన్నిటిలో ఒకే రకమైన ప్రాణశక్తి ఉంది. సృష్టి మొత్తం ఒకటే శక్తి ఉంది, అది ఎక్కడ విడిపోయి లేదు, మొక్కలు మొక్కలుగా లేదు, విభాగంగా లేదు. ఇది తెలుసుకున్నారు వాళ్ళు, మనం ఇంకా తెలుసుకోలేదు, అందుకని చెప్పుకుంటూ ఉంటాం. అది తెలుసుకున్న వాళ్ళు దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆత్మ అంటే ఏంటంటే మొత్తం విశ్వశక్తి, ఒకటే ఏకమైన శక్తి, మొత్తం సృష్టి శక్తి, మొత్తం ప్రకృతి శక్తి. మొత్తం సృష్టి అనేది ఉండటానికి ఆ శక్తి ఆధారంగా ఉంది, ఆ శక్తిలోనే ఈ సృష్టి ఉంది. సృష్టి మొత్తం ఆ శక్తి వ్యాపించి ఉంది. రెండింటికి భిన్నత లేదు ఎక్కడ. కానీ ఈ విషయం మనకు తెలీదు. వాళ్ళు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు అంటే వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోవటం ద్వారా, వాళ్ళలో జరుగుతున్నటువంటి చర్యల్ని. ఇప్పుడు ఈయన కళ వచ్చింది, ఇలా ఒక ఆయన తెలుసుకున్నాడు. ఇంకొక ఆయన విపరీతమైనటువంటి కోరికలు, ఆలోచనలు, అదుపు లేనటువంటి మనసు. ఎందుకు ఇలా పరిగెడుతుంది, నాకే తప్పు రైట్ అని తెలుసు కదా, నేను తప్పు అనుకున్నవి కూడా ఎందుకు చేస్తున్నాను, కోరికలను ఎందుకు అదుపు చేసుకోలేకపోతున్నాను, అలా ఇంకో ఆయన తనలో తను అన్వేషించుకున్నాడు. ఇంకో ఆయన కావచ్చు, ఇంకో ఆవిడ కావచ్చు, ఎవరైనా. ఇలా అనేక మందికి వాళ్ళ జీవితాలలోనే జరుగుతున్న, వాళ్ళ శరీరంలో, వాళ్ళ మనసులో, వాళ్ళ అహంకారంలో, వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ లోపలే జరుగుతున్నటువంటి చర్యలను బట్టి పరిశీలన, ఆలోచన మొదలైంది. ఇదంతా ఏమిటి అని. మనం ఇక్కడ ఈ రాజుగారిని తీసుకున్నాం. ఇప్పుడు ఈ రాజు వచ్చి కూర్చున్నాడు ఎక్కడ, సభలో. చక్రవర్తి కదా, మామూలుగా సమయానికి సభకు వచ్చేసాడు, కూర్చున్నాడు. కానీ ఆ కళ తనని వేడట్లేదు. ఇప్పుడు ఆ కళ లాగా ఈ రాజ్యము, ఈ రాజు, ఈ సభ, ఇవన్నీ కూడా కళని తెలుస్తుందా ఎప్పుడైనా? ఎందుకంటే అది కళని తెలిసిందిగా మెలకు వచ్చినాక. ఇప్పుడు ఇది కళ కాదని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అతను ఇంకా పండితులందరినీ పిలిచాడు. ఇంతకు ముందు నుంచి కూడా పండితులు ఉన్నారు, చెప్తున్నారు, అన్నీ వింటున్నాడు, దేవుడు దేవతా విధానాలు అన్నీ వింటున్నాడు, అన్నీ తెలుసు.
కానీ ఇప్పుడు ఈ కళ బాగా ఆలోచింపజేసింది. అంటే తన భార్యా పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోవటం, చక్రవర్తి అయిన తాను ఆత్మరక్షణ కోసం తనను తాను రక్షించుకోవటం కోసం ఒళ్ళంతా మట్టి పూసేసుకోవటం, ఎవరివో పాత బట్టలు దొంగిలించి వేసుకోవటం, భిక్షాటన చేసుకుని వాసన వస్తున్న అన్నాన్ని తినటం, ఇవన్నీ కూడా భయంకరమైన చర్యలు. ఎందుకంటే ఒక చక్రవర్తికి ఎప్పటికీ జరగవయ్యి. అది అసలు వదలటల్లా. అంత స్పష్టంగా నేను నిజంగా దాన్ని అనుభవించినప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కల కాదని గ్యారంటీ ఏంటి? ఇందులోంచి మెలకువ రాదని గ్యారంటీ ఏంటి? ఇదే ఆయన పాయింట్. అంతకుముందు అన్నీ వింటున్నాడు, దేవుళ్ళు దేవతలు విధానాలు జ్ఞానం అన్నీ వింటున్నాడు. మళ్ళీ వాళ్ళందరినీ సమావేశపరిచాడు, అందరినీ అడిగి ఏంటి అసలు ఇదంతా అంటే దేవుడు దేవత ఆత్మజ్ఞానం ఇవన్నీ మామూలుగా గ్రంథాల్లో ఉన్నది చెబుతున్నారు. పండితులు అంటే అది పండితులు అంటే వాళ్ళే. అనేక మంది గురువులు మహాత్ములు అని చలామణి అవుతున్న వాళ్ళందరినీ పిలిచాడు, వాళ్ళని అడిగాడు అసలు ఈ దేవుడు ఏంటి, దేవత ఏంటి, ఏంటి ఆత్మజ్ఞానం ఏంటి, నాకు నిరూపించండి. నిరూపణ ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు దేవుడిని చూపించమంటే నిరూపణ కుదరట్లా, దేవతను చూపించమంటే నిరూపణ కుదరట్లా, మరి ఆత్మజ్ఞానం అంటున్నారు కదా అనుభూతి కలిగించండి అంటే నిరూపణ కుదరట్లేదు. మీరేం చెబితే చేస్తానంటున్నాడు ఆయన. మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు నాకు నిరూపించండి అని అడుగుతున్నాడు. ఆ సత్యం ఏంటో నాకు తెలియాలి, ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజన్ ఏంటి? ఆ వచ్చిన కళ నిజమా, లేదా ఇప్పుడు నేను మెలకువలో జీవిస్తున్నాను అన్నది నిజమా, అసలు ఇది కూడా కళేనా, ఇంకా నిజమేమైనా ఉందా? మరి దేవుడు ఎవరు, ఈ దేవత ఎవరు, ఈ మతాలు ఏంటి, మార్గాలు ఏంటి, విధానాలు ఏంటి, అనేక మంది దేవుళ్ళు దేవతలు ఏంటి, ఈ గ్రంథాలు ఏంటి, ఈ గ్రంథాల్లో ఈ దేవుళ్ళు దేవతలు నిజమని చెప్పబడటం ఏంటి, మళ్ళీ ఆత్మజ్ఞానం ఏంటి, ఈ ఆత్మశక్తి ఏంటి, అసలు ఇదంతా ఏమిటి? మోక్షం అంటున్నారు, అదేంటి? బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటున్నారు, అంటే అసలు ఇది మిథ్య అంటున్నారు, శరీరం మిథ్య అంటున్నారు, జగత్తు మిథ్య అంటున్నారు, ఇది నశించిపోద్ది అంటున్నారు, ఇంకోటి ఏదో శాశ్వతమైంది ఉందంటున్నారు, ఆ శాశ్వతత్వాన్ని దేవుడు అంటున్నారు, దేవత అంటున్నారు, శక్తి అంటున్నారు. ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి. అన్ని పాపం విన్నాడు, అన్ని చెప్పించుకున్నాడు, అందరూ చెబుతుంది వింటున్నాడు, ఓపికగానే ఉన్నాడు. కానీ నాకు నిరూపించండి ఎలాగోలా, మీరు పుస్తకాల్లో ఉందంటున్నారు కదా, గ్రంథాల్లో ఉందంటున్నారు కదా, ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు కదా, మహాత్ములు గురువులని పేర్లు తెచ్చుకున్నారు కదా, అటువంటి వాళ్ళందరినీ పిలిచాడు. మరి మీరు ప్రజలకి ఏదో బోధిస్తున్నారుగా, దాన్ని నిరూపించండి, నేను మీరు చెప్పినవన్నీ చేస్తాను. నిరూపణ అనేటప్పటికీ ఎవరు చేయలేకపోతున్నారు, ఉన్న విషయం చెబుతున్నారు అందరూ. మొత్తం అందరినీ నిరూపించలేని వాళ్ళందరినీ మీరు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోండి, ఎన్ని గ్రంథాలు కావాలంటే అన్ని గ్రంథాలు చదవండి, ఏం కావాలంటే అది చేయండి, కానీ నిరూపించలేని వాళ్ళందరూ మీరు అబద్ధాలు చెబుతున్నట్టే కదా, తీసుకెళ్లి జైల్లో బారేయండి అన్నాడు. మొత్తం ఇప్పుడు దైవీ సంబంధ వాళ్ళందరూ జైళ్ళలోకి పోతున్నారు, ఎందుకంటే నిరూపించలేకపోతున్నారు. మీరు ఆత్మజ్ఞానం ఆత్మశక్తిని నిరూపించడం ఓకే, దేవుడని నిరూపించడం ఓకే, దేవతని నిరూపించడం ఓకే, మీరేం చేయమంటే నేను అది చేస్తా, నేను చాలా చక్కగా ఉంటా, వినయంగా ఉంటా, కానీ నాకు నిరూపణ కావాలి. మీరు చెబుతున్నది నిజమే, ఆ గ్రంథంలో ఉన్నది నిజమే, మీరు అందరూ బోధిస్తున్నది నిజమే, దేవుడు నిజమే, దేవత నిజమే, ఆత్మశక్తి నిజమే, ఆ నిజాన్ని నాకు అనుభవంగా అయ్యేలా చెప్పండి, నిరూపించండి అంటే ఎవరో మాట్లాడట్లేదు, చెప్పలేకపోతున్నారు. మరి గ్రంథాలు ఎందుకు చదువుతున్నారు, ఉపన్యాసాలు ఎందుకు చదువుతున్నారు, ఎందుకు ఆశ్రమాలు పెట్టారు, మఠాలు పెట్టారు, పీఠాలు పెట్టారు, అనేక రకాల విధానాలు పెట్టారు, సాధనా పద్ధతులు పెట్టారు, ప్రజలందరూ మిమ్మల్ని అనుసరిస్తున్నారు కదా, ఇప్పుడు మీరేం చేస్తున్నట్టు అంటే పాపం అందరూ ఏదో అందులో ఉన్నాయి, మనం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెబుతున్నారు తప్ప రాజుగారికి అనుభవం కలిగేలా నిరూపించలేకపోతున్నారు. అలా నిరూపించలేని వాళ్ళందరినీ జైలు వేసేస్తున్నాడు. ఇప్పుడు రాజ్యంలో భయం పట్టుకుంది, ఎవరికైనా సరే దేవుడి సంబంధ విషయాలు చెబుదామంటే భయం పట్టుకుంది. అలాంటి వాళ్ళు అందరినీ పిలిపించాడు, ఏరేరేరేరు మొత్తం జైళ్ళల్లో ఉన్నారు బోల్డ్ మంది. ఈ పెద్దలనే వాళ్ళందరూ జైళ్ళలోనే ఉన్నారు, ఆయన జైల్లోనే ఉన్నారు. అలానే ఆయన హింసించట్లా, మీరు ఎప్పుడు నిరూపించినా అవకాశం ఉంది, మీరు అబద్ధాలు చెబుతున్నారు కాబట్టి జైలు వేస్తున్నాను అన్నాడు. ఆ రాజ్యానికి ఒక ఆయన ఒక సాధు వేషంలో, ముని వేషంలో, మహర్షి వేషంలో ఉన్నటువంటి ఒక ఆయన రాజ్యానికి వచ్చాడు.
ఆ రాజ్యానికి వచ్చి అక్కడ ప్రజల్ని ఏదో అడుగుతూ అక్కడ తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ప్రజలు చెప్పారు, బాబు నువ్వు పొరపాటును తెలియక రాజ్యానికి వచ్చినట్టున్నావు నాయన, నువ్వు చూస్తే ఏదో మహర్షిలా మునిలా కనపడుతున్నావు, నువ్వు మునివేనా, మహర్షివేనా, సాధువేనా అని అడిగారు. అవునండి అన్నాడు ఆయన. అయ్యయ్యో ఈ రాజ్యంలోకి రాబాక నువ్వు ఇలా వచ్చావు అని తెలిస్తే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా, దేవతను నమ్ముతావా, లేకపోతే ఆత్మశక్తిని నమ్ముతావా అన్నారు వాళ్ళు. అంటే నేను అన్నింటినీ నమ్ముతాను, అన్నింటినీ నిజమని చెబుతాను, నేను అదే కదా మరి ముని ఋషి మహర్షి అంటే అన్నాడు. అయ్యో అయితే అసలు రాకనాయన నువ్వు మా రాజులా మొత్తం అందరినీ జైల్లో పారేసేయడం జరిగిన కథ అంతా చెప్పారు ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరే అయితే నేను రాజు దగ్గరికి నేనే వెళ్తానని ఆయన డైరెక్ట్ సభకు వచ్చాడు. సభ కొలువు తీరున్నప్పుడు సభకు రావచ్చు మామూలు వాళ్ళు ఎవరైనా, ఆయన కూడా వచ్చాడు. ఆయన్ని చూశాడు రాజు. అసలు రాజును చూసి అందరూ భయపడి చచ్చి పారిపోతున్నారు. చాలా మంది పక్క రాజ్యాలకు పారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ ఈయనకి దొరికితే ఇప్పుడు జైల్లో పారేస్తున్నాడు. ఎవరు నిరూపిస్తారు? దేవుణ్ణి ఎవరు నిరూపిస్తారు? దేవతను ఎవరు నిరూపిస్తారు? ఆ ఆత్మానుభవం ఎవరికాళ్ళు కలిగించుకోవాలని ఎలా నిరూపిస్తాం? గ్రంథాల్లో ఉన్న చెప్పగలం అంతే కదా, ఎవరైనా మాటలతో చెప్పటమే కదా, ఎలా నిరూపణ కుదురుతుంది ఇది అని పారిపోయారు చాలా మంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈయన డైరెక్ట్ సభకు వచ్చేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు, సభలో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఈయనకి ఎవరికో కర్మ కాలిపోయిందిరా బాబు, మళ్ళీ వచ్చాడు మన రాజు పాల్పడ్డాడని. రాజుకి ఏం చెప్పగలుగుతారు? మామూలు రాజు కూడా కదా, చక్రవర్తి. మిగిలిన చిన్న చిన్న సామంత రాజులంతా ఆయన కింద ఉంటారు. అలానే ఆయన నిజంగా ఎవరినో ఏడిపించట్లేదు, బాధ పెట్టట్లేదు. మీరు గ్రంథాల్లో ఉన్నది, చెప్పబడుతున్నది, మీరు ప్రచారం చేస్తున్నది నిజమే అని మీరు నమ్మి ప్రచారం చేస్తుంటే అది మీకు అనుభవం అయితే నాకు కూడా అనుభవం అయ్యేలా నిరూపించండి, నేను మీరేం చెబితే చేస్తానంటున్నాడు ఆయన. అలా జైల్లో పెట్టిన వాళ్ళని ఎవరినేం బాధ పెట్టలే, ఆయన అన్నం పెడుతున్నాడు, శుభ్రంగా చూస్తాడు, కానీ బయట తిరిగి అబద్ధాలు చెప్పకండి అంటున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు సభకే, రాజుగారిని అడిగాడు, అయ్యా మీరు ఇలా అందరినీ జైల్లో పెడుతున్నారంటే చెప్పుకుంటున్నారు అంటే, అవునండి దేవుడు అంటున్నారు, దేవత అంటున్నారు, ఆత్మజ్ఞానం అంటున్నారు, ఆత్మానుభూతి అంటున్నారు, మోక్షం అంటున్నారు, ఆత్మసాక్షాత్కారం అంటున్నారు, బోళ్ళు గ్రంథాలు ఉన్నాయి అంటున్నారు, అవన్నీ చదువుతున్నారు, వినిపిస్తున్నారు. అవన్నీ నిజమైతే ఎందుకు నిరూపించలేకపోతున్నారు? నిరూపించలేని దాన్ని ఎందుకు చెబుతున్నారు? అది నిజమైతే ఎవరికైనా ఒకటే అవుతుందిగా, ఎవరికైనా నిరూపణ కుదురుతుందిగా, ఎవరైనా పొందొచ్చు అని కూడా చెబుతున్నారుగా. మనుషులందరూ మోక్షం పొందొచ్చు, ఆత్మసాక్షాత్కారం పొందొచ్చు అంటున్నారుగా. కాబట్టి నేను మీరు ఏం చెబితే చేస్తా, నాకు అది అనుభవం కలిగించండి, లేదా నాకు నిరూపణ కలిగించండి, నమ్మకం కలిగించండి, ఏది చేసినా పర్వాలేదు. మీరు వాటన్నిటికీ మీ గ్రంథాల్లో ఏముందో ఎత్తుక్కోమని కూడా చెబుతున్నా, టైం ఇస్తున్నా. లేదా గ్రంథాలు ప్రచారం చేయడం ఆపేయమని చెబుతున్నా, ప్రజలను మోసం చేయొద్దని చెబుతున్నా. నాకు అర్థమైంది, ఇది నేను చేశాను. అప్పుడు ఈయన అన్నాడు, నేను మీకు నమ్మకము కలిగిస్తాను, అనుభవము కలిగిస్తాను, మీరు కోరుకుంది ఏదైనా నేను మీకు కలిగిస్తాను అన్నాడు ఆయన. అయితే తప్పకుండా రండి అని ఆయన చక్కగా కూర్చోబెట్టి ఆయనకు ఒక ఆసనం ఇచ్చి ఆయన్ని గౌరవించి, చెప్పండి ఆయన నాకు మీరేం చెబితే నేను అది చేస్తానని. ఇప్పుడు చెప్పే వ్యక్తిని ముందు గురువు అంటారు. ఈ మార్గంలో ఒక విధానంగా చెప్తున్నా నీకు. చెప్పే వ్యక్తిని గురువు అంటారు, వినేవాడిని శిష్యుడు అంటారు. అంటే నాకు తెలుసు నీకు తెలియదు, నువ్వు రాజువి చక్రవర్తివి, అదంతా నీ భౌతికత. ఇక్కడ అదేం లేదు, ఇక్కడ అందరం మనుషులు. ఆ ఆత్మజ్ఞానము, అనంత ఆత్మశక్తి, ఆ దైవశక్తి అనేది అనుభవంగా ఎరుక కలిగిన వ్యక్తిని నేను. నాకు తెలుసు, నువ్వు తెలియని వాడివి, నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను నీకు చెబుతున్నా, అంతే కదా అన్నాడు. అవునండి అంతేనన్నాడు. అయితే నువ్వు సామాన్యుడివి, నువ్వు రాజ్యసింహాసనం మీద ఎలా కూర్చుంటావు, నువ్వు అలా కూర్చోకూడదు. నేను తెలిసిన వాడిని, నీకంటే పెద్దవాడిని, గొప్పవాడిని, ఎందుకని ఈ రంగంలో. కాబట్టి నువ్వు నాకు శిష్యుడిగా వినయంగా ఉండాలి. ముందు నన్ను గురువుగా నువ్వు స్వీకరించగలవా? నువ్వు నన్ను గురువుగా స్వీకరించి శిష్య లక్షణాలు ఉన్నాయి, సంపూర్ణ శరణాగతి అవ్వాలి. అయితే నేను నీకు నేర్పిస్తాను, నీకు అనుభవం కలిగించేస్తాను అన్నాడు. తప్పకుండా మీరు ఏం చెబితే చేస్తానన్నాడు, అందులో డౌటే లేదు. నాకు మీరు అనుభవం కలిగిస్తారో, నమ్మకం కలిగిస్తారో, ఏదైనా కానీ ఉండే, అందులో నాకు ఒక విశ్వాసం కలగాలి, లేదా ఒక అనుభవం కలగాలి. దానికి మీరు ఏం చెప్పినా చేస్తా. అంటే నువ్వు శిష్యుడిగా నేర్చుకునే స్థితికి వినయంగా నువ్వు కిందకి రావాలి, నేర్పే స్థితిలో నన్ను పైన పెట్టాలి గురువుగా.
అలా నీ మనస్సు తయారు చేసుకోగలవా? నేను రాజని అహంకారంలో నేను గొప్పవాడిని అనుకుంటే నీకు అది రాదన్నాడు. లేదు లేదు, మీరేం చెబితే అలా. మీ ముందు నేను సామాన్యుడినే. ఓకే, అయితే నేను నీకు తప్పకుండా చెబుతాను. ఏమంటే రాజు సింహాసనం దిగిపోయాడు. రాజు అసలు సింహాసనం దిగిపోయాడు. ఈయన చక్కగా కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఆ మహర్షి ముని కూర్చున్నాడు. రాజు సింహాసనం దిగి వినయంగా కింద నుంచున్నాడు, నేల మీద నుంచున్నాడు. నేను సామాన్యుడిని, మీరు నాకు ఇప్పుడు గురుదేవులు. ఓకే, నేను అంగీకరిస్తున్నా, నాకు చెప్పండి అని. మీరేం చేయమంటే అది చేస్తాను. ముందు ఒక పని చేయి. నువ్వు నన్ను గురువుగా అంగీకరించావు కదా, అంగీకరించాను. నువ్వు నా ముందు సామాన్యుడివే కదా, సామాన్యుడిని. నేను నీకంటే గొప్పవాడిని, నీకు చెప్పగలిగిన వాడిని, ఈ జ్ఞానాన్ని నువ్వు నమ్ముతున్నావా? గురువు అంటే మీరు అంత నమ్మకం నీకు ఉండాలని. తప్పకుండా నమ్ముతున్నాను, అంత నమ్మకం విశ్వాసం ఉన్నాయి నాకు. నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అంటే ఆ గౌరవం ఉంటే చాలు నీకు. ఆ గౌరవం ఉందండి. అయితే ఒక పని చేయి. గురువుగా ముందు నేను కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు జైల్లో పెట్టిన అందరినీ వదిలేసాయి. వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని పంపేసాయి. వాళ్ళకు కూడా తెలుసు, కానీ నాలా ఇలా చెప్పాలని తెలియదు అంతే. లేదా అందులో కొంతమందికి పుస్తక జ్ఞానం ఉండొచ్చు, అనుభవ జ్ఞానం ఉండకపోవచ్చు. నాకు అనుభవ జ్ఞానం ఉంది, అందుకని నేను చెప్పగలను అన్నాడు. సరే అయితే ఓకే. మొత్తం జైల్లో ఉన్న వాళ్ళందరినీ ఆయన బయటకు వదిలేశాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నీకు నేర్పుతాను అన్నాడు. తప్పకుండా నేర్పడినాను. అయితే ఇక్కడ నేను నేర్పను, ఈ సభలో ఇక్కడ నేను నేర్పను. నేను నేర్పడానికి అనువైనటువంటి ప్రదేశం కావాలి నాకు. కాబట్టి నువ్వు నాతో వస్తావా అన్నాడు. తప్పకుండా వస్తానన్నాడు. అయితే మనం అడవిలో ఫలానా ప్రదేశానికి వెళ్దాం అన్నాడు. వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. ఇప్పుడు రాజుగారు వెళ్తున్నారు కదా, కొంతమంది బయలుదేరారు. రాజుగారు అంటే కొంత భటులు, కొంతమంది సెక్యూరిటీ. అంటే సరే మునికోడు ఊరుకున్నాడు. పనిలో రాజు కదా రానిమ్మన్నాడు. కొంతమంది వచ్చారు. వీళ్ళంతా అడవిలోకి లోపలికి వెళ్ళిపోయారు. బాగా కారడవిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఈ మహర్షి సైన్యాన్ని ఇక్కడ ఉండిపోమ్మను, నీ సైన్యాన్ని, నువ్వు నీ గుర్రాన్ని తీసుకొని నాతో రమ్మన్నాడు. అంటే ఆయన అడిగాడు, ఎంతసేపటిలో మీరు నాకు దీన్ని నేర్పగలరు, ఎంత టైం పడుతుంది అని అడిగాడు రాజు. దీనికి పెద్ద టైం ఏం అక్కర్లేదు. అంటే ఆ మోక్ష స్థితి, ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం, అది స్వీయ అనుభవంగా నాకు వస్తుందా అన్నాడు. వస్తుందని. ఎంత టైం పడుతుంది? అసలు టైంతో పనే లేదు, దానికి అంత టైం అవసరం ఏం లేదని. ఊరికి నీ చెప్పండి అన్నాడు. నువ్వు నీ గుర్రం రికాబులో కాలు పెట్టి, అంటే గుర్రం ఎక్కటానికి ఇటువైపు కాలు పెట్టి అటువైపు కాలు వేసి ఎక్కే లోపల అంత సమయం చాలు. ఆ సమయంలో నీకు మోక్షానుభూతి కలుగుతుంది అన్నాడు. ఓకే అయితే అన్నాడు. సరే, గుర్రాన్ని తీసుకొని నాతో వచ్చి సైనికుల్ని ఇక్కడ ఉండిపోమన్నాను. మళ్ళీ మనం తిరిగి వస్తాం, సైనికులు ఎక్కడే ఉండిపోమన్నాను. సైనికులకి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఎక్కడ ఉండిపోండి అని. నేను గురువు గారు లోపలికి వెళ్తాం అన్నాడు. ఆయన ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినాక అక్కడ ఆ రాజుని ఇక్కడ ఆగుదాం అన్నాడు. ఆగారు. ఎవరో లేరు అక్కడ చుట్టూ, అక్కడ ఆగారు. ఇప్పుడు నేను నీకు గురువుని, నువ్వు నాకు శిష్యుడివి, దీనికి నువ్వు అంగీకరించావు కదా అన్నాడు. అంగీకరించాను అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, నీకు సంబంధించినటువంటిది ఏది అడిగినా నాకు ఇస్తావా గురువుగా అన్నాడు. గురుదక్షిణగా నాకు ఇస్తావా అన్నాడు. ఏదైనా ఇచ్చేస్తాను, సమస్తం మీదే, నా రాజ్యం అంతా మీదే, తీసేసుకోండి అన్నాడు. మొత్తం అంతా మీదే ఇచ్చేసాను, తీసేసుకోండి. ఓకే, తీసుకున్నాను. నా సర్వము అంటే నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు అందరి మీద అధికారం మీదే, పెత్తనం మీదే, అన్ని సమర్పించాను. నా మీద పెత్తనం కూడా మీదే. నేను మీకు ఇప్పుడు సేవకుడును, బానిసను, నాకంటూ ఏమీ లేదు. అసలు నా రాజ్యానికి రాజు మీరే, నాకు యజమాని మీరే, నా వాళ్ళకి యజమాని మీరే. ఓకే, సభాష్. అంటే శరణాగతి చెందాను అన్నావు. అవును, ఇది నిజంగా నువ్వు 100% 100% శరణాగతి చెందావా ఒకసారి చూసుకో లోపల అన్నాడు. లేదు, అందులో డౌట్ ఏం లేదు, చక్కగా శరణాగతి ఇచ్చేసాను మొత్తం. నాదంటే అసలు ఏమీ లేదు, నా శరీరంతో సహా నాది కాదు, మీరే దానికి ప్రభువు యజమాని.
నా రాజ్యానికి ప్రభు యజమాని మీరే, నాకు ప్రభు యజమాని మీరే. ఇంకా నా వాళ్ళు ఎవరికైనా అన్నిటికీ ప్రభు యజమాని మీరే. ఇప్పుడు నా గురువు మీరే, నా ప్రభువు మీరే, నా యజమాని మీరే అని. అప్పుడు మళ్ళీ అన్నాడు, ఇంకోసారి నువ్వు జాగ్రత్తగా లోపల చూసుకో అన్నాడు ఆ గురువు. నువ్వు కరెక్ట్గా చెప్తున్నావో లేదో చూసుకో అన్నాడు. కరెక్ట్గానే చెప్తున్నాను, అందులో అస్సలు ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే ఓ పని చేయి, నీకు ఎంత సమయంలో మోక్షం వస్తుందని చెప్పాను నేను అన్నాడు. అంటే గుర్రము రెకాబులో, అంటే ఇటువైపు కాలు పెట్టి అటువైపు ఎక్కే లోపల, అంటే అటువైపు కాలు వేసి ఎక్కి గుర్రం మీద కూర్చునే లోపల వస్తుంది అన్నారు అన్నాడు. అయితే ఓ పని చేయి, గుర్రము రెకాబులో కాళ్ళు పెట్టాన్నాడు. ఇటువైపు పెట్టు, ఎక్కటానికి ప్రిపేర్ అవ్వన్నాడు. గుర్రాన్ని పట్టుకున్నాడు, ఒక కాలు ఇటువైపు పెట్టాడు. ఎక్కటానికి ప్రిపేర్ అవ్వాలి, పైకి నేను చెప్పినప్పుడు పైకి కాలేసి ఎక్కుదు. కానీ అలా గుర్రము రెకాబులో కాలు పెట్టా, గుర్రాన్ని పట్టుకొని అలా నుంచొని ఉన్నాడు రాజు. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, ఇస్తావా అన్నాడు. అంటే నా సర్వస్వం మీకు ఇచ్చేసానండి, ఇప్పటికీ నా దగ్గర ఇంకేమి లేదు, నా యజమాని మీరే, ఇవ్వటానికి నా దగ్గర అసలు ఏమి లేదన్నాడు. లేదు, ఇంకొకటి ఉంది నీ దగ్గర, అదే నీ దగ్గర ఉన్నదే అడుగుతాను, ఇస్తావా అని ఆ గురువు అడిగాడు. నా దగ్గర ఉన్నదైతే తప్పకుండా ఇస్తానన్నాడు. నీ మనసుని నాకు ఇచ్చేస్తావా? ఇప్పుడు మనసు ఉందా లేదా నీకు అన్నాడు. అంటే ఉంది, మనసు ఉందని. నీ మనసు ఉండబెట్టాక నేను రాజునని, ఇది గుర్రమని, నేను గురువునని గుర్తిస్తున్నావు, గుర్తిస్తున్నానని. ఇదంతా అరణ్యం అని తెలుస్తుందండి నేను. అంటే నీకు మనసు ఉందిగా? ఉందండి అని. నీ మనసుని నాకు ఇచ్చేస్తావా అంటే తప్పకుండా ఇచ్చేస్తానండి అన్నాడు. నేను ఏదైనా మీరు ఏం చెప్పినా చేస్తానని. ఓ పని చేయి, నీ మనసుని నాకు ఇచ్చేయి. ఇంకా ఆ మనసు నేను చెబితేనే కదలాలి, నేను చెప్పకుండా అది కదలకూడదు. నీ సొంత ఆలోచన నువ్వేం చేయకూడదు. అలా ఇవ్వగలవా అన్నాడు. ఇచ్చేస్తానన్నాడు. ఇవ్వగలను, ఇచ్చేస్తానన్నాడు. మొత్తం ఇచ్చేసాను, రాజ్యం ఇచ్చేసాను, నా శరీరం ఇచ్చేసాను, యజమానిత్వం మీకు ఇచ్చేసాను, భౌతిక విషయాలన్నింటి మీద మీరు, నా భౌతిక శరీరం మీద కూడా ఇచ్చాను. అయితే మనసు మీరు అన్నట్టు నిజంగా కదులుతుంది నాలో. కదలబెట్టాక మీతో మాట్లాడుతున్నాను, ఇవన్నీ గుర్తిస్తున్నాను. కాబట్టి ఈ మనసును కూడా నాకు ఇస్తావా అంటే ఇచ్చేస్తాను. అంటే ఇంక నీ మనసు కదలడానికి లేదు, మరి ముందే చెబుతున్నా, ఇవ్వగలవా లేదా లోపల చూసుకో ఒకసారి. నువ్వు అలా నేను అడిగినవన్నీ ఇవ్వగలిగితేనే నేను నీకు ఆ మోక్షానుభూతిని ఇవ్వగలను. దానికోసం ఈ ప్రయత్నం, అంతే తప్ప నువ్వు నాకేదో ఇస్తే ఇవన్నీ అనుభవించేద్దామని కాదు. నువ్వు కరెక్ట్ ప్రొసీజర్లో వస్తే అది కరెక్ట్ ప్రొసీజర్లో నీకు ఆత్మానుభవం అవుతుంది, గురువు చెప్పాడు. అవును, నాకు నేను చక్కగా నమ్ముతున్నాను మిమ్మల్ని అన్నాడు. మీరేం చెప్పినా చేస్తాను, నాకు ఆ అనుభవం కావాలంతే అన్నాడు. అయితే నీ మనసు కావాలి నాకు. ఇప్పుడు నీకు అసలు మనసు ఉందా లేదా అని. ఉంది, తెలుస్తుంది, ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి. మిమ్మల్ని గుర్తిస్తున్నా, అరణ్యాన్ని గుర్తిస్తున్నా, నేనున్నానని గుర్తిస్తున్నా, గుర్రాన్ని గుర్తించా, ఇదిగో గుర్రం రికాబులో కాలు కూడా పెట్టా, అన్ని గుర్తొస్తున్నాయి. రాజ్యం గుర్తొస్తుంది, నా వాళ్ళు గుర్తొస్తున్నారు, ఏమేమి గుర్తొస్తున్నాయి చెప్పమన్నాడు. అన్నీ చెప్పాడు, గుర్తొచ్చాయండి. ఓకే, ఇప్పుడు ఈ మనసు నాకు ఇచ్చేస్తే ఇంకా నీ మనసు పనిచేయదు, నీకేం గుర్తురాదు. మరి అలా ఇవ్వగలవా అన్నాడు. సంపూర్ణంగా నీ మనసును నాకు ఇచ్చేయగలవా అంటే నువ్వు సొంత ఇది ఏం చేయకూడదు. మళ్ళీ నేను చెబితేనే నువ్వు అన్న చేయాలి. ఎందుకంటే నీ మనసుకు కూడా నేను యజమాని అయిపోతాను ఎప్పుడని. తప్పకుండా నా మనసుకు కూడా యజమాని మీరే. మీకు ఇచ్చేసాను నా మనసు, మీరు చెప్పిందే చేస్తాను. ఇంకా నేను అసలు మీరు చెప్పింది కాక మీ గొంతు తప్ప, మీ గొంతులోంచి వచ్చే మాట తప్ప ఏం వినపడినా నా మనసు ఇంకా దాన్ని కదలదో చెల్లించదు అన్నాడు. ఓకే, అయితే ఓ పని చేయి, నీ మనసు నేను తీసేసుకున్నా, నీ మనసు నాకు ఇచ్చేసావు, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండు, ఇలాగే ఉండు, మళ్ళీ నేను వస్తాను, నేను వచ్చినాక ఏం చేయాలో చెబుతాను అన్నాడు. అలాగే అని తల ఊపాడు. అలాగే ఉంటానన్నాడు. ఆయన మహర్షి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాజు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు గుర్రాన్ని పట్టుకున్నాడు 2 చేతులతో, ఒక కాలు ఇటే వైపు రికాబులో పెట్టుంది, ఎక్కటానికి సిద్ధమైన పొజిషన్లో ఎక్కకుండా నిలబడి ఉన్నాడు. ఒక కాలు నేల మీద ఉంది, అది తీసి పైన వేయాలి గుర్రం మీద, అక్కడ ఆపేశాడు ఆయన. ఇప్పుడు మనసు గురువు గారికి ఇచ్చాడండి, ఈయన మనసు మాయమైపోయి ఇంకేం పిచ్చెక్కలా, అన్నీ తెలుస్తున్నాయి, ఆయన వెళ్ళిపోయాడని తెలుసు, నేను ఇలా ఉన్నానని తెలుసు. కానీ ఆయన ఆజ్ఞాపిస్తే తప్ప నేను పని చేయను. నాకు వినపడొచ్చు, కనపడొచ్చు, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఒక పాము రావచ్చు, నన్ను కరవబోవచ్చు, అది కరిసి వెళ్ళిపోవటం అంతే, నేను కదలను. ఓ సింహం రావచ్చు, నన్ను తినేయచ్చు, నాకు సింహం కనపడుతుంది, తినేస్తుంది అని తెలుసు, సహజంగా అంతా.
కానీ మనోనిర్ణయములో ఉన్న దృఢతది. దృఢత ఏంటంటే ఏదైనా జరగనే మళ్ళీ ఆయన గొంతుతో ఆయనకి మనసు ఇచ్చేసాను కనుక ఆయన వచ్చి మళ్ళీ చెబితేనే నేను కదులుతా. ఈ లోపల సింహం తినేసినా ఓకే, పులి తినేసినా ఓకే, పాము కరిసేసినా ఓకే, ఏం జరిగిపోయినా ఓకే, నేనుగా నా ప్రయత్నంతో నేను కదలను. అలానే నాకు శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ మామూలుగానే తెలుస్తాయి. అక్కడేదో మహిమలు జరిగిపోయినాయి అనుకోబాకండి, ఏం ఉండదు. కావాలని అలా నుంచున్నాడు ఆయన అంతే. ఇలా ఉండమన్నాడు, అలా ఉన్నాడు అంతే. అలానే అలా ఉన్నాడు కదా, కాలు నొప్పి తెలియట్లేదా, దోమ కుడితే తెలియట్లేదా, చెమ కుడితే తెలియట్లేదా, దురద తెలియట్లేదా అంటే అన్నీ తెలుసు మామూలుగానే. కానీ చెయ్యను, దేన్నైనా భరిస్తాను. ఎందుకంటే మనసుకు కూడా యజమానిగా మనసును ఆయనకి ఇచ్చాను. ఆయన చెబితేనే చేస్తానని మాట ఇచ్చాను. కాబట్టి మనసు ఒకవేళ కదిలినా నేను కదలను, దాని ప్రకారం కదలను, దాని ప్రకారం నేను చేయను. అంతే తప్ప మనసు ఆగిపోయింది అనుకోబాకండి. మనసుకి యజమానిగా ఆయనకి ఇచ్చేసాను కనుక అది కదులుతున్నా నేను చేయను. నేనైతే మాట మీద నిలబడి ఉంటాను. అది ఎన్ని గంతులు వేసినా నేను కదలను, చేయను. ప్రాణం పోవచ్చు కాక అలా నిలబడిపోయి ఉన్నాడు. ఆయన మళ్ళీ నేను వచ్చి చెప్పినప్పుడే నువ్వు చేయాలి, కదలాలన్నాడు. అన్నీ తెలుస్తున్నాయి. అలా నుంచొని ఉండిపోయాడు యాంగిల్లో. ఎందుకని కనీసం కాలు తీసి కింద పెట్టి నుంచోవచ్చు కాదు, ఈ యాంగిల్లో ఇలా ఉండమన్నాడు ఆయన. మళ్ళీ ఆయన చెప్పాలి కదా, నాకు నా మనసు కదులుద్ది, అనేక రకాలుగా కదులుద్ది, కానీ నేను కదలను. ఎందుకనంటే ఆయనకి చెప్పేశాను నేను, మనసు కూడా యజమాని మీరే అని. అంటే భౌతికమైనటువంటి వస్తు సంపదలకు యజమానిత్వం ఇవ్వచ్చు, మన పక్కన ఉన్న భార్యా పిల్లలు లేకపోతే మన బంధువర్గాలకు యజమానిత్వం కూడా ఇవ్వచ్చు, మన భౌతిక శరీరం మీద కూడా యజమానిత్వం ఇవ్వచ్చు, నిలబడొచ్చు వినయంగా. ఎందుకంటే చాలా మంది అందరూ ప్రపంచంలో అందరికీ ఎవరొకళ్ళు యజమాని ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మన పైన ఎవరొకళ్ళు ఉంటారు, వాళ్ళు యజమానుల కింద లెక్క. ఈ సహజమే జీవితంలో అన్నీ. అలాగే అలా యజమానిత్వంలో ఉన్నోళ్ళు మన భార్య పిల్లల్ని, మన భర్త పిల్లల్ని కూడా శాసించవచ్చు. ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన అత్తమామలు ఉన్నప్పుడు కింద వాళ్ళని శాసిస్తుంటారుగా, అయ్యేక గొడవలు గోళ్ళు, ఇవన్నీ సహజంగా జరిగాయి. కానీ మనసు మీద యజమానిత్వం ఇచ్చేసినాక నా మనసులో అనేక రకాల భావాలు వస్తున్నా నేను నా మనసుని, భావాలు అయితే పుడుతున్నాయి కానీ నేను ఆ పని చేయను. ఆయన ఎలా ఉండమన్నాడు అలాగే ఉంటాను. భగవంతుడికి శరణాగతి అంటే ఏంటంటే ఇక్కడే పాయింట్, మనం మిస్ అయ్యే పాయింట్ అది. దేవుడో దేవతో భగవంతుడు ఏదో ఒకటి అన్నగా గురువులకు అవ్వబాకండి. మళ్ళీ చెబుతున్నా కథలు, గురువులు మనలాంటి మనుషులే. వాళ్ళకి శరణాగతి ఇట్లా నుంచున్నా కూర్చున్నా అంటే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకని అందరూ మంచి గురువులు ఉండాలిగా. ఏ గురువు నిన్ను అలా నుంచోబెట్టడు, ఒకటే గుర్తు, శరణాగతి అవ్వచ్చు. శరణాగతి దేనికోసం? నాలెడ్జ్ కోసం, అంతే తప్ప ఏ గురువు, నిజమైన గురువు నీ డబ్బులు అడగడు, నీ సేవలు చేయించుకోడు. ఎందుకు? ఆయనే పెద్ద మహాత్ముడైతే నీ డబ్బులు ఎందుకు అసలు ఆయనకి చెప్పండి. అన్నీ త్యజించిన వాడికి నీ డబ్బులు ఎందుకండి? రమణ మహర్షికి నీ డబ్బు కావాలా? ఆయనే దేవుడైపోతే ఇంక ఆయనకి నీ డబ్బులు ఎందుకు? అంత పెద్ద గురువు అయిపోతే నీకే జ్ఞాన బోధలు చేయగలిగినంత గురువుకి మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తే చక్కగా జాగ్రత్తగా డబ్బులు తీసి దాచుకుంటాడా? ఆలోచించండి ఒకసారి. అటువంటి వాళ్ళు గురువులు కాదు, బరువులు. వాళ్ళ బోధలు బాధలు ముందే చెబుతున్నా. అయితే అటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళు ఏదో మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఏమన్నా పెట్టుకొని ఉండొచ్చు, సంస్థలో విధానాలు. వాళ్ళు మంచోళ్ళు అంతే తప్ప జీవన్ముక్తులైన గురువులు కాదు. జీవన్ముక్తులైన గురువుల గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడున్న సబ్జెక్ట్ అది. జీవన్ముక్తుడైనటువంటి గురువు దైవత్వ సమానుడు. ఇంకా దైవత్వానికి జీవన్ముక్త స్థితికి అనంతాత్మ స్థితికి ఏం తేడా లేదు, అన్నీ ఒకటే. అటువంటి వాళ్ళకి అసలు నీ డబ్బుతో పని ఏంటి? ఉండదు. అది మనకు అనుభవం లేకపోవచ్చు కానీ ఉండదు, అది సత్యం. మళ్ళా ఉండరు వాళ్ళు. అలాగే నీ సేవలతో పని ఏంటి? అసలు ఆయనకి శరీర భావన వదిలేస్తేనే జీవన్ముక్తుడే. నీ సేవలు ఎందుకు? నీ అవసరతే ఉండడు. ఎవరి మీద ఆధారపడ్డావు? ఎవరి మీద ఆధారపడ్డు? మరి అన్నం తింటున్నాడు కదండి, ఎవరైనా భిక్షాన్నం పెడితే తింటాడు, లేకపోతే అది కూడా వదిలేస్తాడు. ప్రాణం పోయినా ఆయనకేం బాధలేదు, అసలు పట్టించుకోడు. ఇంత భిక్షాన్నంతో బతుకుతాడు. అంతే. ఆధారత ఉండదు. నీ సేవలు తీసుకోడు. అసలు నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు కనపడినా కనపడకపోయినా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. అసలు ఆయనకి మనుషులు కావాలని ఉండదు.
సమూహాలు పోగేసుకోవాలని వాళ్ళు అనుకోరు. సమూహాలు వాళ్ళు వెనకబడతా ఉంటాయి. సుగంధ పరిమళాలు విరజిమ్ముతుంది ఒక పువ్వు. ఎప్పుడు సంపూర్ణంగా వికసించినప్పుడు దాని నుంచి వాసన వస్తుంది. వికాసం అది. అందుకని ఆ వాసన కోసం మనుషులు ఆ పువ్వులను తెచ్చుకుంటారు, దాని అందం కోసం తెచ్చుకుంటారు. ఆ వాసన కోసం, ఆ అందం కోసం, దానిలో ఉన్న మకరందం కోసం తేనెటీగలు దానితో అవసరం ఉన్నాయని దాని దగ్గరికి వెళ్తూ ఉంటాయి. భ్రమరాలు. మనుషులు కూడా అందుకే పూల మొక్కలు పెంచుకుంటారు. అది ఎందుకు పెంచుకుంటారు? అలా ఒక సువాసన జ్ఞాని నుంచి వెదజల్లుతుంటే అనంత ఆత్మానుభూతికి సంబంధించినటువంటి జ్ఞాన పరిమళం వెదజల్లుతుంటే మనుషులు పరుగులు తీస్తారు అక్కడికి ఆయన కోసం. అంతే తప్ప ఆయన మనుషుల కోసం పరుగులు తీయడు. అసలు ఎవరు వచ్చారో కూడా పట్టించుకోడు, చూడడు. జీవన్ముక్తుడు అలా ఉంటాడు. చూడడు, పట్టించుకోడు అంటే మనుషుల పట్ల అశ్రద్ధ కాదు, అవసరత లేకపోవటం. అందరినీ ఆనందంగా ప్రేమిస్తాడు. అందరూ సమానమే. తను చెప్పగలిగింది ఏదైనా నుంచి చెప్తాడు. కానీ అవసరతలో ఆధారపడటాలు, అవసరమైన వాళ్ళని ఆకాశంలోకి లేపటాలు, లేని వాళ్ళని కిందకి దింపేయటాలు అలాంటివి ఉండవు అసలు వాళ్ళ దగ్గర. ఆ స్థితి తెలుసుకోండి. అందుకని చెప్తున్నా. అది మనసు అంటే. ఇప్పుడు మనసుకు తెలియకపోవటం కాదు ఈయనకి. మనసు ఒకసారి నేను ఇచ్చానన్నప్పుడు, అందుకని మామూలు వాళ్ళకి ఇవ్వకండి అంటున్నా. ఇప్పుడు నేను మనసు ఇచ్చానంటే నీ డబ్బులన్నీ తెచ్చాయన్నాడు అనుకోండి, చాలామంది మీ భార్యలు తెచ్చేయండి, లేకపోతే మీ ఆడవాళ్ళు వెళ్తే మీరు మాతో గడిపోయండి ఇలా అడుగుతున్న వాళ్ళు, దొంగలు జైళ్ళల్లో ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. శరణాగతి అవ్వడానికి ఒక అర్హత ఉండాలి. భగవంతుడికి శరణాగతి అవ్వమన్నారు, భగవంతుడు అంతటి వాడికి శరణాగతి అవ్వమన్నారు. భగవంతుడికి భగవంతుడు అంతటి వాడికి తేడా ఏం లేదు. ఎందుకు శరణాగతి అవ్వమన్నారు అంటే శరణాగతిలో కీలక రహస్యమే ఇది. మనసు పరుగులు పెడుతూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు పరుగులు పెడుతూ ఉంటుంది. శరీర భావనతో ఉండేది మనసు. కానీ ఆ భగవంతుడు దేవుడు ఎలా మంచిగా ధర్మంగా జీవించమన్నాడో అలాగే జీవిస్తాను నేను, అది ఎన్ని పరుగులు పెట్టినా. అది ఇప్పుడు ఈయన గుర్రపు రికాబులో కాలు పెట్టాడు, గుర్రాన్ని పట్టుకున్నాడు, ఎక్కే యాంగిల్లో ఉండిపోయాడు ఆ ఫోజులో. అలానే ఈ ఫోజులో ఉన్నాను నేనని ఆయనకు తెలీదా? తెలుసు. ఆయన మనసు స్తంభించిపోయి ఆగిపోయిందా? లేదు. మరి ఏంటి, ఎందుకు అలాగే ఉండిపోయాడంటే మనసుని నేను శరణాగతి ఇచ్చేశాను. మళ్ళీ ఆయన వచ్చి చెబితేనే ఈ యాంగిల్ కదుపుతాను. ఈ యాంగిల్ నాకు నొప్పిగా ఉండొచ్చు, కాసేపుడు కాలు నొప్పి రావచ్చు, నడువు నొప్పి రావచ్చు, తల తిరగచ్చు, నేను నుంచోలేకపోవచ్చు, అయినా నేను ప్రయత్నిస్తాను. నాకు తెలియక స్పృహ పడిపోతే అది వేరే విషయం. లేదా లోపల ఏ పాము వచ్చి కరవచ్చు, ఏ పులి వచ్చి తినేయచ్చు, ఏదైనా జరగనాయి, ఇలాగే ఉంటాను. అది శరణాగతి అండి. అంతే పిచ్చితనం కాదు, మనసు ఆగిపోవటం అసలు ఉండదు. అందుకని భగవంతుడికి శరణాగతి అంటే ఏంటంటే ఎవరో చెబితే కాదు, భగవంతుడు చెప్పినట్టు మంచిగా జీవిస్తావు అంతే. భగవంతుడు చెప్పినట్టు అన్నప్పుడు ఒక్క మంచిగా జీవించడం తప్ప ఇంకేం ఉంటుంది? ఆలోచించుకు చూడండి. మిగిలినవన్నీ నీ భావనాత్మక కర్మకాండలు. ఎవరో చెబుతున్నారు, భగవంతుడు పక్కన నుంచొని భగవంతుడు చెప్పాడని మీకు చెబుతున్నారు. ఎవరో పుస్తకాలు రాస్తున్నారు భగవంతుడు మాటలు ఇవే అని. కాదు. భగవంతుడికి శరణాగతి అవ్వడం అంటే భగవత్ శక్తి ఎప్పుడూ మంచిగానే ఉండమంటది. కామన్ సెన్స్ పాయింట్. మంచిగా ఉంటాను అంతే, ధర్మంగా ఉంటాను. నా మనసు ఎన్ని గంతులైనా వేయచ్చు, అది శరణాగతి అంటే. గంతులు వేయకపోవటం కాదు. అటువంటి గురువుకి శరణాగతవు, అటువంటి జీవన్ముక్తుడైన రమణ మహర్షి లాంటి గురువుకి శరణాగతవు. ఎప్పటికీ నీ డబ్బులు అడగడు, నీ సేవలు అడగడు, మీ ఇంట్లో వాళ్ళ వివరాలు అడగడు, ఎవరెవరు ఉన్నారని అడగడు. వచ్చేటప్పుడు మీ అమ్మాయిని మీ ఆవిడ్ని కూడా పట్టుకురా నాకు సేవలు చేస్తారని చెప్పడం, లేదా ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళ సేవలు చేయించుకోడు, ఇలాంటివి ఉండవు. మీరు సత్యాన్ని సత్యంగా తెలుసుకోండి. శరణాగతి అంటే అందుకని శరణాగతి తప్పు కాదు, శరణాగతి యొక్క తత్వం తెలియకపోవడం తప్పు. శరణాగతి అంటే మంచిగా ఉండటం అంతే. ఇంకా సర్వస్వ శరణాగతి అందులో మంచిగా ఉండటంలో ఉండిపోయింది. మొత్తం సృష్టి అంతా దేవుడిదే అయినప్పుడు, నువ్వు శరణాగతి చెందినప్పుడు సృష్టిలో ఉన్న అన్నిటితోనూ అందరితోనూ మంచిగానే ఉండాలి నువ్వు. అంతే, సింపుల్ అయిపోయింది స్టోరీ. అందుకని భౌతికమైన శరీర రూపంలో మనుషులకి శరణాగతి చెందబాకండి. ఎందుకంటే వాళ్ళు మీ డబ్బులు అడుగుతారు, మిమ్మల్ని పనులు చేయమంటారు, మీ సేవలు అడుగుతారు. అందులో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆకాశానికి లేపుతారు, తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తక్కువ, ఎక్కువ సేవలు చేసిన వాళ్ళని ఎక్కువ లేపుతారు, తక్కువ సేవలు చేసిన వాళ్ళని తక్కువ లేపుతారు. అంత విభాగాలు ఉంటాయి. ఎందుకంటే మనుషులకి అదే అవసరంగా.
మనుషులలో మానవ జీవితంలో ఎక్కువ తక్కువలు ఉంటాయి కాదు, తప్పు కూడా కాదు. అందుకని శరణాగతి ఎక్కువ తక్కువలు ఉన్న చోట చేయకూడదు, సమానత్వం ఉన్న చోట చేయాలి. ఓ రమణ మహర్షికి సృష్టి అంత సమానం, అనంతాత్మానుభవం అయిన వాడికి అంత సమానత్వ భావన ఉంటుంది. అది జీవన్ముక్త స్థితి. జీవన్ముక్తులకి దగ్గర సమానత్వమే కనపడుతుంది, అసమానత్వం ఉండదు అసలు. వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళ తర్వాత వీళ్ళు అయ్యి ఉండవు. అవి భౌతిక లోకంలో ఉంటాయి. కలెక్టర్ గారు, ఆయన కానీ సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలా ఒక్కొక్క పోస్టు కిందకు వస్తూ ఉంటుంది. అలా అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాయి. కలెక్టర్ గారు పైన కూడా ఉంటారు. అలా పిఎం, అల్టిమేట్ మన దేశంలో పిఎం, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, అల్టిమేట్. అక్కడి నుంచి మళ్ళీ కిందకి అనేక పోస్టులు వస్తూ ఉంటాయి, అనేక విభాగాలు వస్తూ ఉంటాయి. అలా ప్రతిదానికి జీవన వ్యవహారంలో భౌతికంలో ఎక్కువ తక్కువలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికతలో ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఎక్కువ తక్కువలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారంటే జీవన్ముక్తులు కాదు. జీవన్ముక్తుల దగ్గర సదా సమానత్వం ఉంటుంది. సమానత్వము ఉన్న చోట నువ్వు శరణాగతి అవ్వచ్చు. భగవంతుడికి సృష్టి అంతా సమానమే, ఓ దేవుడికి సృష్టి అంతా సమానమే, దేవతకి సృష్టి అంతా సమానమే. అనంతాత్మశక్తి అసలు మొత్తం ఉన్నది ఏకశక్తి, సమానత్వమే చెబుతుంది. అలా దేవుడితో అయినా, దేవతతో అయినా, అనంతాత్మశక్తితో అయినా ఆ జీవన్ముక్తత్వాన్ని పొంది సమానత్వాన్ని తెలుసుకొని సమభావంతో జీవిస్తున్న వాడికి నువ్వు శరణాగతి అవ్వచ్చు. ఎందుకని నువ్వు శరణాగతి అయినప్పుడు చూడు అక్కడ సమత్వం ఉందా లేదా అని. అసమానత అసలు చర్య చేయరాళ్ళు. అసమానతని చర్య వాళ్ళ దగ్గర ఉండదు. ఇది ఎక్కువదే తక్కువదే అని ఉండదు. మట్టి అంతా బంగారం అంది వాళ్ళకి. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చినా ఒకటే, వాళ్ళ దగ్గరికి కూలీవాడు వచ్చినా ఒకటే. ఇద్దరిని సమానంగానే చూస్తారు, ఇద్దరితో సమానంగానే మాట్లాడతారు. ఏ ప్రత్యేకతలు ఉండవు. ఇది నిజంగా జరిగింది. నీకు ఉదాహరణ కూడా చెబుతాను కావాలంటే. రమణ భగవానులను చూడటానికి, రమణ భగవానులు ఉన్నటువంటి టైంలో అప్పడ మన రాష్ట్రపతితో ఉపరాష్ట్రపతితో సరిగ్గా గుర్తులేదు నాకు. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. మీరు వెళ్ళి ఏ నెట్లోనో చూసినా, రమణ చరిత్రలో చూసినా వస్తుంది, లేదా నెట్లో కొట్టినా వస్తుంది. మన రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఆయన రమణ మహర్షిని చూడాలనుకున్నారు గౌరవంతో, భక్తితో. అయితే ఆయన అక్కడికి వస్తే సెక్యూరిటీలు ఇవన్నీ పెద్ద గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద పదవిలో ఉన్నారు కనుక పోలీసు వ్యవస్థలో యంత్రాంగం, సెక్యూరిటీ ఇవన్నీ ఇబ్బంది అయ్యి అక్కడ ఆశ్రమంలో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తానేమో అనే ఉద్దేశంతో అక్కడి నుంచి కబురు చేశారు. వారి ఆఫీసు నుంచి రమణాశ్రమానికి కబురు వచ్చింది. రమణాశ్రమంలో ఆ నిర్వాహకులకి ఏమనంటే, ఇలా ఆయన చూద్దాం అనుకుంటున్నారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ముందే చెబుతున్నా. వారు రాష్ట్రపతి గారు అనుకొని వెళ్ళిపోదాం, చూద్దాం అనుకుంటున్నారు. రమణ భగవానులు వస్తానంటే అక్కడి నుంచి హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ఎక్కడైతే అక్కడ సౌకర్యం ఏంటో చూసి అన్నీ అరేంజ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి రమణ భగవానులు మన రాష్ట్రపతి గారికి దర్శనం ఇచ్చి, ఒకవేళ ఉపరాష్ట్రపతి అయితే అది అనుకోండి, దర్శనం ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ రమణాశ్రమానికి వెళ్ళిపోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ హెలికాప్టర్లో విమానాల ఏది ఉంటే. ఈ విషయం కొంచెం రమణ భగవానులకి తెలియజేయండి అన్నారు. మామూలుగా ఇప్పుడున్న గురువులు అయితే వీళ్ళే ఎదురు పరుగులు పెట్టేస్తారు. ఎందుకంటే అది అప్పుడు వాళ్ళతో పేపర్లో ఫోటోలు దిగా అన్నీ ఏం చేసుకొని, మేము రాష్ట్రపతికే మేము గురువులు, మేము ప్రధానమంత్రికే గురువులు, ఇంతమంది మినిస్టర్లు మా దగ్గర ఉంటారు, ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మా చుట్టూ తిరుగుతారు, ఇంతమంది సెలబ్రిటీస్ మా దగ్గరికి వస్తారని పబ్లిసిటీ, బీభత్సమైన పబ్లిసిటీ. దాని నుంచి సామాన్యులందరినీ ఇంకా దోచుకోవచ్చు, దాచుకోవచ్చు. మెందు పబ్లిసిటీ. అందులో ఇప్పుడు సోషల్ మీడియా అద్భుతంగా వచ్చిందిగా. భగవంతుడు సృష్టించిన అవకాశం సోషల్ మీడియా. అయితే ఆశ్రమం వారు రమణ మహర్షి దగ్గరికి వచ్చి చెప్పారు. ఆయన మామూలుగా ఏదో గోచి పెట్టుకొని ఆ పెట్టింది అని తిని అక్కడ కూర్చుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన హాల్లో కూర్చుంటారు అంతే. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినంతసేపు కూర్చోవచ్చు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎవరిని ఎవరు అక్కడ ఏ విధంగానూ నిర్బంధించరు, ఏమీ సలహాలు చెప్పరు, ఏమి ఉండవు. వచ్చి కూర్చోవచ్చు. రమణ మహర్షి ఎదురుగుండా అది పెద్ద హాలు.
వాళ్ళకి ఇష్టమైనప్పుడు లేచి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా రావచ్చు, ఏ మతస్థులైనా రావచ్చు, ఏ కులస్థులైనా రావచ్చు, మనుషులు ఎవరైనా రావచ్చు. ఆఖరికి జంతువులు కూడా వచ్చేవట. అది అక్కడక్కడ జరిగిన కొన్ని సందర్భాలలో అవి కూడా వస్తాయి. ఎవరైనా రావచ్చు, ఎంతసేపు ఉండాలని ఏమీ లేదు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఇష్టం. అలా సాయంత్రం వరకు అదే దినచర్య. వాళ్ళు వచ్చి ఇలా రాష్ట్రపతి గారు అడిగారండి, అన్ని ఏర్పాట్లు వారు చేస్తారంట, హెలికాప్టర్లో విమానాల్లో ఏదో సంథింగ్ ఎలా కుదిరితే అలా ఏర్పాట్లు చేస్తారంట, మిమ్మల్ని అక్కడికి రమ్మంటున్నారు, దర్శించుకుంటారంట వారు అని చెప్పారు రమణ భగవానుడికి. ఆయన అన్నీ విని తల ఊపి అలాగా అని, మాకు వారిని చూడాలని లేదు అన్నారు. అంతే, వారికి మిమ్మల్ని చూడాలని ఉంది అని వీళ్ళు చెప్పారు. దానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తారు. మొత్తం ఇప్పుడు మన భారతదేశానికి ఆయనే ప్రథమ పౌరుడు, మీ మీద గౌరవం, వినయం, భక్తి ఉన్నాయి, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అంటే ఈయన చెప్పారు, నాకు వారిని చూడాలని లేదు అని. నాకు అసలు ఎవరిని చూడాలని లేదు, నాకు ఏ తలంపు లేదు. అంతే, మళ్ళీ మెలకొండ కూర్చున్నారు. ఆయన గురించి అక్కడ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి దెబ్బకి సైలెంట్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు ఆనందపడిపోయి ఉంటారు. ఇప్పుడు మన ఆశ్రమానికి మొత్తం ఇండియా అంతా గుర్తింపు వచ్చేస్తుంది. ఇండియా ప్రథమ పౌరుడే మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మన గురువు గారికి శిష్యుడు అయిపోతున్నాడు. ఎందుకంటే మనకి ఆ గొప్పలే కావాలిగా. ఇప్పుడు హైలైట్ అయిపోతాం, న్యూస్లో వచ్చేస్తుంది, అన్నీ ఇంకా మారు మోగిపోద్దని. ఆయన సింపుల్గా అసలు నాకు వారిని చూడాలని లేదు అన్నారు. అంతే, నాకు ఏ తలంపు లేదు, అయిపోయింది. ఒకటే సమాధానం. వారి గురించి తెలుసు, రమణ భగవానుల గురించి అక్కడ వారికి. ఇదే సందేశాన్ని తిరిగి పంపారు. వెంటనే ఆయనే బయలుదేరి వచ్చారు రమణ భగవానుల దగ్గరికి. రమణ భగవానుల దగ్గరికి ఆయన వచ్చారు, బయలుదేరి వచ్చారు. మంది మార్పురం సెక్యూరిటీతో వచ్చారు. సెక్యూరిటీ మొత్తాన్ని ఆశ్రమం బయట ఆపేశారు. ఆయన, పర్వాలేదు నేను ఒక్కడనే లోపలికి వెళ్తానని, రాబాకండి మీరు, మనం మహర్షిని గౌరవించాలన్నారు. ఆయన వినయంగా వచ్చి ఆ హాల్లో రమణ మహర్షి దగ్గర కాసేపు కూర్చున్నారు. మెదలకుండా లేచి వెళ్ళిపోయారు. రమణ మహర్షి ఒక పెద్ద రాష్ట్రపతితో ఉపరాష్ట్రపతితో వచ్చారని ఆయన ఏమీ చూసింది లేదు, చేసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఆయన ఏదో నమస్కారం పెట్టుంటాడు. ఆయన అందరితో ఎలా ఉన్నారో అలా మౌనంగా కూర్చున్నారు. అలా సాయంత్రం వరకు అక్కడే కూర్చుంటారు రమణ మహర్షి. అలాగే కూర్చున్నారు. ఆయన కాసేపుడికి లేచి వెళ్ళిపోయాడు. కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు మొత్తం ఆశ్రమవాసులు, అప్పటి వరకు రమణ మహర్షిని చూడటానికి వచ్చి ఆ హాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు మొత్తం అందరూ లేచి వెళ్ళిపోయారు ఆయన్ని సాగనంపడానికి. ఎందుకంటే సెలబ్రిటీ. అయ్యో బాబోయ్, రాష్ట్రపతి గారు, ఇంకేమన్నా ఉందా? ఆయన హెలికాప్టర్లో దిగిపోయి ఉంటాడు అక్కడికి. మొత్తం వెళ్ళిపోయారు. ఆ హాల్లో రమణ భగవానులు ఒక్కరే ఉన్నారు. సరే వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆయన అందరూ సాగనంపేశారు. ఆయన వెళ్ళిపోయినాక తిరిగి మామూలుగా మళ్ళీ ఎవరికాళ్ళు వచ్చి రమణ భగవానుల ముందు కూర్చున్నారు. ఇక్కడికి ఇది ఎందుకు చెప్పానంటే, ఆయనకి ఎవరైనా సమానమే. ఆయన అసలు ఒక చిన్న కదలికి కూడా కదలలేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి, గురువులు, మహాత్ములు, పెద్ద పెద్ద రాజులు, రాణిలు, మైసూరు మహారాణికి సంబంధించిన వాళ్ళు వచ్చి వెళ్ళారండి. అలా బోలు చెబుతారయ్యో, అందరితో ఒకటే విధానం. ఆఖరికి జంతువులతో కూడా అలాగే ఉన్నారు. ఉడతలు ఆయన మీద ఆడుకుని, ఉడతలకు పెట్టడానికి ఆయన పప్పులు పెట్టుకునేవాళ్ళు. అక్కడ వచ్చి ఆయన చేతుల్లో కూర్చొని పప్పులు తినేవి. కోతులు ఆయన ఒళ్ళో కూర్చునే, వచ్చి కుక్కలు ఆయన ఒళ్ళో కూర్చున్నాయి, ఆవులు ఆయన్ని దగ్గర చేరి ఆడుకుని, అలా అన్నిటితోనే అలాగే ఉన్నారు. అన్నింటినీ ఏమండి మీరు అని పిలిచేవారు ఆయన. అంటే దేన్ని లెక్క చేయుడు జీవన్ముక్తుడు అంటానికి చెప్పాను అంతే, అంతకు మించి ఏమి లేదు. మనం కూడా ఇప్పుడు ప్రేమిస్తే కుక్కలు మనతో ఉండవా? మన ఇంటి ముందు కొంచెం అన్నం పెడితే అక్కడే ఉంటాయి. ప్రేమగా చూస్తే ఆవు ఉండదా? మనం కూడా పప్పులు అవి రోజు పెడతా ఉంటే ఆ ఉడతలు అలవాటు పడిపోయి చక్కగా వస్తాయి. అసలు మా ఇంటి మీద ఉడతలు గిడతలు చుట్టూ తిరుగుతూ అక్కడ ఆహార పదార్థాలు పెడితే తింటా ఉంటాయి కూడా. ఇవన్నీ సామాన్యమైన విషయాలే, కానీ మనం అంత ప్రేమగా ఉండం మనుషులతోనూ జంతువులతోనూ. ఒకవేళ ఉన్నా కాసేపు ఏదో ఉంటాం, తర్వాత పట్టించుకోం. ఆయనకు ఒక సమభావన ఏర్పడిపోయింది. జీవన్ముక్తుడు అలా ఉంటాడు. అధికారాలు, హోదాలు, తక్కువలు, ఎక్కువలు భౌతికతలో ఉంటాయి. అవి మానసిక చర్యలు.
అవి తప్పు కాదు, భౌతికంలో అలాగే ఉండాలి. భౌతికంలో విషయం తప్పని నేనైతే చెప్పట్లే. ఆధ్యాత్మికతలో సమానత్వంలో ఆ భావన ఉండదో అది జీవన్ముక్త స్థితి. వాళ్ళకి భౌతికతతో పని లేదు అసలు. ఇప్పుడు రాష్ట్రపతి గారితో ఏం పని అయింది? ఆయన ఏమన్నా అర్జీలు పెట్టుకోవాలా? మా ఆశ్రమానికి ఇన్ని ఎకరాలు ల్యాండ్ ఇవ్వండి, మేము ఇవన్నీ చేస్తాము, మాకు ఏమన్నా ధన సహాయాలు చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్లు ఇవ్వండి, ఇవన్నీ వాళ్ళ చుట్టూ తిరిగి అవన్నీ చేయించుకునే వాళ్ళకి అవి కావాలి. ఆయన గోజీ పెట్టు కూర్చుంటే ఆయన్ని చూడటానికి వచ్చాడు ఆయన. నాకేం అవసరం, నాకే అవసరం లేదు. అది సమత్వం అంటే. అటువంటి వాళ్ళకి శరణాగతి అయ్యారనుకో మీకు ప్రాబ్లం ఏముంటుంది? మంచి చెబుతారు, మీ మనసు ఒక నియంత్రణకు వస్తుంది తప్ప మిమ్మల్ని అడిగేది ఏమి ఉండదు అసలు. వాళ్ళు అది నష్టపోకుండా శరణాగతి అవ్వాలి. నష్టపోయే చోటు శరణాగతి అయ్యారనుకో మొత్తం సర్వనాశనం, సర్వభ్రష్టత్వం, ఉభయ భ్రష్టత్వం, గురువు భ్రష్టత్వం, శిష్యులు భ్రష్టత్వం. దాన్నే ప్రజలకు నేర్పుతూ ఇదే సత్యమని మోసం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మొత్తం భ్రష్టు పట్టిస్తూ ఉంటారు సమాజాన్ని. ఇటువంటి వాళ్ళ వల్లనే సమాజం నష్టపోతుంది. నిజమైనటువంటి మహాత్ములు రమణ భగవానుల పేరు ప్రపంచం ఉన్నంతకాలం ఉంటుంది. అలాంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ఒక శ్రీరామచంద్రుడు, ఒక శ్రీకృష్ణుడు, ఇలా చెప్పుకోం మనం. ఎంతో మంది మహాత్ములు, రమణ మహర్షి లాంటి మహాత్ములు, ఒక షిరిడి సాయిబాబా, ఒక గజానన్ మహారాజు, అక్కలకోట మహారాజు, ఓ నిసర్గదత్త మహారాజు, ఇలా ఎన్నో వేల మంది మహాత్ములు ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ చరిత్ర ఉంటుంది, వాళ్ళ బోధ ఉంటుంది. అది బాధ కాదు, అది బోధ, జ్ఞాన మేలుకొల్పు. వాళ్ళకి డబ్బుతో పనే ఉంది అసలు, వాళ్ళకి మన సేవలతో పనే ఉంది అసలు. వాళ్ళకి మన శరణాగతి ఎవరికి అవ్వాలంటే, ఎవరికి శరణాగతి అయితే మనతో పని లేదో, అసలు ఎవరి శరణాగతి అవసరం లేదో అటువంటి వాడికి శరణాగతి అవ్వాలి. భగవంతుడికి శరణాగతి, దేవుడికి శరణాగతి అవ్వండి, దేవతకి శరణాగతి అవ్వండి, భగవంతుడికి శరణాగతి అవ్వండి, లేదా జీవన్ముక్తుడైన గురువుకి శరణాగతి అవ్వండి అంటే ఎందుకు చెబుతారంటే, నువ్వు శరణాగతి అవ్వటం వల్ల దేవుడికి వచ్చిన లాభం లేదు, దేవుడు నిన్నేం వాడుకోడు. నువ్వు శరణాగతి అవ్వటం వల్ల దేవతకు వచ్చిన లాభం లేదు, ఏ దేవత నిన్ను వాడుకోదు. ఆ మానసిక ధైర్యంతో నువ్వు మనో ఆలంబనగా దేవుణ్ణి దేవతను తీసుకొని నువ్వు హాయిగా బతుకుతావు. అంతే తప్ప శరణాగతి అయితే నిన్ను వాడుకున్నాడు అంటే వాడికి అసలు నువ్వు శరణాగతి అవ్వకూడదు. మళ్ళీ చెబుతున్నా, ఎవరికి శరణాగతి అవ్వాలి అంటే, ఎవరికి శరణాగతి అవ్వటం వలన, నువ్వు ఎవరికి శరణాగతి అవ్వటం వలన నిన్నెవరో వాడుకోరో, నీ వలన వాళ్ళకి ఏ ఉపయోగమును ఆశించరో వాళ్ళకి శరణాగతి అవ్వాలి. ఎందుకని అది మనో నియంత్రణ కోసం. శరణాగతి అనేది మనసుకు సంబంధించింది. నిన్ను వాడేసుకునే వాళ్ళకి శరణాగతి అయిపోయాను, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపేస్తారు దాన్ని. నిన్ను వాడుకోని వాళ్ళకి శరణాగతి అవ్వాలి. ఎందుకని నిన్ను వాడుకోవాల్సిన అవసరమే వాళ్ళకు ఉండకూడదు. అంత ఉన్నతులకి శరణాగతి అవ్వాలి. అది గుర్తించండి. ఎక్కడ పెడితే ఎక్కడ శరణాగతి అయ్యానని మీకు శరణాగతికి మీరే అర్థాలు చెప్పేసుకోబాకండి. లేదా దేవుడికి శరణాగతి అయిపోయాను, ఈ దేవుడికి శరణాగతి అయిపోయానని, ఇప్పుడు నా దేవుడే కరెక్ట్, నా దేవతే కరెక్ట్ అని రోడ్లు బొడ్డుకు తిరుగుతున్నారు అనుకోండి, దాని శరణాగతి అనరు. శరణాగతి అనేది నీ మనోభావన అంతే, జస్ట్ సింపుల్. నీ మనసుకు సంబంధించిన విషయం, బాహ్య ఆడంబరం కాదు. ఎవరికాళ్ళు వాళ్ళ దేవుళ్ళుగా, ఎవరికి వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలు ఎవరికాళ్ళకి గొప్ప. నువ్వు వెళ్ళి ఇంకోళ్ళకి నాదే గొప్ప అని నీ తక్కువ అని చెప్పాల్సిన అవసరత లేదు. అప్పుడు నువ్వు శరణాగతి అవ్వాల, మూర్ఖుడు అయ్యో మూర్ఖురాలు అయ్యో అంతే. అది మతమైనంతే, దేవుడైనంతే. శరణాగతి మానసిక చర్య. ఎవరికి శరణాగతి అవ్వాలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా, నువ్వు శరణాగతి అవ్వటం వలన ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదో, నిన్నెవరో ఉపయోగించుకోకుండా ఉంటారో, నీ వలన అసలు ఉపయోగం ఆశించకుండా ఉంటారో, అసలు నీ వలన ఉపయోగమే లేదో అటువంటి వాళ్ళకి శరణాగతి అవ్వాలి. నువ్వు ఎప్పటికీ రమణ మహర్షికి నువ్వేమీ చేయలేవు, ఏమీ ఇవ్వలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఎప్పటికీ నువ్వు ఆరాధించే దేవుడికో దేవతకో ఏమీ చేయలేవు, ఏమి ఇవ్వలేవు. నువ్వు ఉండిలో దక్షిణేసి దేవుడికి ఇచ్చాను అనుకుంటున్నావా? కాదు, ఆ మందిరం నడిపే వాళ్ళకి ఇచ్చావు. దేవుడికి నీ డబ్బులు ఎందుకు? దేవుడికి అసలు నీ డబ్బులు ఎందుకు? నీ మొక్కులు ఎందుకు? నీ ఎందుకు? అది నీ మనసు కోసం, నీ తృప్తి కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. దేవుడు అంటేనే సంపూర్ణత, దేవత అంటేనే సంపూర్ణత, జీవన్ముక్తుడు అంటేనే సంపూర్ణత. సంపూర్ణతకి నీ అవసరతే ఉండదు. అటువంటి సంపూర్ణతకి శరణాగతి అయితే నీకు సంపూర్ణత అర్థమయ్యే అవకాశం ఉంది.
కనీసం నువ్వు మంచిగా బతికే అవకాశం ఉంది. అది శరణాగతి. ఈ రాజు ఇప్పుడు అది అయ్యాడు. అంతే తప్ప మనసు తెలియపోవటం కాదు. మహిమలో మాయలు అద్భుతాలు ఊహించుకోబాకండి, పిచ్చగా బుర్రను పాడు చేసుకోబాకండి. మనకు తెలుస్తున్నట్టు ఆయనకి అన్నీ తెలుస్తున్నాయి. కానీ నేను మనసుని ఇచ్చేసాను కనుక ఇలాగే నిలబడతా. గుర్రం రికాబులో ఒక కాలు ఉంది, ఒక కాలు కింద ఉంది. గుర్రాన్ని పట్టుకొని ఉన్నాడు. ఎక్కబోయే పొజిషన్లో ఆగిపోయి ఉన్నాడు, నుంచొని ఉన్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ నేను వస్తాను, నేను వచ్చి చెప్పేవరకు ఇలా ఉండని. చాలా సమయం అయిపోయింది, చీకటి పడిపోతుంది. ఆయన తిరిగి రాలేదు. ఈ భటులకి కంగారు వేసింది. భటులతో పాటు మంత్రి కూడా వచ్చాడు. మంత్రి గారు ఎమ్మట కంగారు పడ్డాడు. మొత్తం అడవంతా ఎతికారు. ఎతికితే రాజుగారు ఎలా నుంచొని ఉన్నారు. గబగబా వచ్చి, ఏంటి రాజుగారు ఎలా నుంచున్నారేంటి, ఏంటి అసలు ఈ కాలు తీరేంటి, ఇలా పెట్టారేంటి, ఇలా ఉన్నారేంటి అంటే అసలు ఆయన మాట్లాడట్లా, సమాధానం చెప్పట్లా. ఎందుకని? మళ్ళీ నేను వచ్చి చెబుతాను నీకని చెప్పి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు అంటున్నవన్నీ ఆయన కనపడతలేదంటే అన్నీ వినపడుతున్నాయి, అన్నీ తెలుసు. కానీ మనసు ఆయనకి ఇచ్చేసాడు ఆయన. వినపడుతుంది దేనికి? మనసుకేగా. కనపడుతుంది దేనికి? మనసుకేగా. తెలుస్తుంది దేనికి? మనసుకేగా. అయినా నేను మనసుకు తెలియచ్చుగాక, అది శరీరంలో ఉన్న మనసు లక్షణం. కానీ నేను కదపను నా ప్రయత్నంగా. ఎందుకని? ఆయన మళ్ళీ నేను వచ్చి చెబుతానన్నారు. ఎందుకని? దీనికి యజమాని ఆయన. శరణాగతి అంటే అది. తెలిసే సహజ లక్షణాలు బావో, చెలించే సహజ లక్షణాలు బావో, కానీ నేను ప్రయత్నంగా కదపను. శరణాగతి అంటే నేను శరణాగతి చెందానన్న భావంతో నేను దాన్ని ఎడాపెడ కదపను. అది పద్ధతిగానే కదుపుతాను. ఇప్పుడు పద్ధతి ఏంటి? ఆయన వచ్చి చెప్పాలి. అందుకని ఎవరెన్ని మాట్లాడినా ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇంకా వాళ్ళు అనుకున్నారు, రాజుగారు ఇలా శిలాప్రతిమలా అయిపోయాడు, సమాధానం చెప్పట్లేదు, అలానే ఊపిరి పీల్చుకుంటున్నాడు, కన్నురెప్పలు కొట్టుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎన్ని అడిగినా చెప్పట్లేదు. ఇక చీకటి పడిపోయింది, అడవిలో ఉండడం ప్రమాదం అని రాజుగారిని ఎత్తేయండిరా, ఎత్తుకొచ్చేయమన్నాడు మంత్రి. ఇందాక వచ్చినటువంటి మహర్షి ఎవరో రాజుగారి మీద మంత్ర ప్రయోగం ఏదో చేశాడు, ఏదో దుష్ట మంత్ర ప్రయోగం జరిగింది. అందుకని రాజు అలా శిలాప్రతిమలా అయిపోయాడు. అయితే అన్ని కదులుతున్నాడు, బాగానే ఉంది, కానీ మాట్లాడట్లేదు, మనకేం చెప్పట్లేదు. కాబట్టి మనం రాజవైద్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఏదో చేద్దాం, ముందు రాజ్యానికి పట్టుకుపోదామని అలా నుంచున్న రాజుని అలా ఎత్తేసుకొని వాళ్ళు వాళ్ళ పద్ధతిలో మొత్తానికి రాజ్యానికి అంతఃపురానికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టేశారు. అప్పుడు రాజు మాట్లాడట్లేదు. రాజవైద్యులు వచ్చారు, చూస్తున్నారు, రకరకాల నాడులు పట్టుకున్నారు, అవి పట్టుకున్నారు, ఇవి పట్టుకున్నారు. బాబు రాజుగారు అంత బాగానే ఉన్నారయ్యా, ఏమీ కనపడతలేదు, కానీ నేను ఎందుకు మాట్లాడతలేదో తెలియట్లేదు. బోళ్ళు అడుగుతున్నారు, రాణి అడిగింది, అందరూ అడిగారు, చుట్టూ ఉన్నోళ్ళు అడుగుతున్నారు, ఏడుస్తున్నారు, సొంతోళ్ళు ఏడుస్తున్నారు, మంత్రులు వీళ్ళంతా కంగారు పడుతున్నారు. ఏంటి అసలు ఏం జరిగిపోయింది రాజుగారికి అర్థం కావట్లా. అప్పుడు మంత్రి గారు ఆలోచించాడు, ఇలా కాదు, అతను వచ్చాడు కదా, ఆ మహర్షి ఎవరో గురువు అనుకోమన్నాడు కదా, సభలో మన ముందే మాట్లాడాడు కదా, నేను గురువుని నువ్వు శిష్యుడు అని, అవన్నీ విన్నాం కదా, మీరు వెళ్ళి వెతికి ఆయన ఎక్కడున్నా పట్టుకురండి అని భటుల్ని పంపాడు. మొత్తం రాజ్యం నలుమూలలా భటులు వెళ్ళిపోయారు. ఆయన ఒక చోట దొరికాడు ఆ మహర్షి. ఆయన తీసుకొని వచ్చారు. ఆయన తీసుకొని అంతఃపురంలోకి తీసుకొచ్చారు. రాజుగారు పడుకొని ఉన్న గదిలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చే ముందు మంత్రి గారు చెప్పారు, అయ్యా రాజుగారు ఒక మాట మాట్లాడతలేదు, అడవిలోంచి మేము ఎత్తుకొచ్చాము, ఏమైందో తెలియదు, మీరేం చేశారు ఆయన్ని, అలా నిలబడి ఉండిపోయాడు. మేము వెళ్ళి చూసేటప్పటికి ఆ గుర్రంగాడు అలా నిలబడిపోయి ఉండిపోయాడు, రాత్రి అయిపోతుందని మేము చెప్పాము, మాట్లాడట్లేదు, అప్పటి నుంచి ఇప్పటికి ఏం మాట్లాడలేదు. ఆయన దొరికి పట్టుకొచ్చేటప్పటికి 2-3 రోజులు టైం కూడా గడిచింది. ఏం తింటలేదు, ఏమి ఇచ్చినా తాగట్లేదు, ఏమి చేయట్లేదు, అసలు ఏమీ చేయలేదు, అలా మంచం మీద ఉన్నాడు. అది కూడా మేము తెచ్చి పడుకోబెట్టాం, లేకపోతే అక్కడ అలాగే నుంచొని ఉన్నాడు. మీరేం చేశారు బాబు ఆయన్ని చెప్పండి అని మంత్రి బతికినాడు. ఆయన చిరునవ్వు, నేనేం చేస్తానయ్యా, నేనేం చేయలేదు, అసలు నేనేదో నేను ఒక మునిని, నా తపస్సులు నా ధ్యానాల గొడవలో ఉంటాను, నేనెందుకు చేస్తాను, నేనేమి చేయలేదు, నడు చూద్దాం అన్నాడు. రాజుగారు ఉన్న గదిలోకి వచ్చారు. వచ్చి రాజు పడుకొని ఉన్నాడు. రాజును అడిగాడు, ఏంటి రాజా, నేను నిన్నేదో చేశానంటున్నారు వీళ్ళందరూ, నేను నిన్నేమన్నా చేశానా అని అడిగాడు. అనగానే రాజు అన్నాడు, లేదు మీరు నన్ను ఏమీ చేయలేదు అన్నాడు. మరేంటి వీళ్ళందరూ నేనేదో చేశానని నన్ను ఎక్కడి నుంచో ఎదుగు పట్టుకొచ్చారని. లేదు మీరేమీ చేయలేదని లేచి కూర్చొని వినయంగా గబగబా వచ్చేసి ఆయన పాదాలకు నమస్కరించి కూర్చోండి గురువు గారు అని చెప్పి
అక్కడ ఉన్న సింహాసనం మీద కూర్చోబెట్టి కింద కూర్చున్నాడు రాజు. ఏంటి మరి నేను ఏదో చేశాను నిన్ను అంటున్నారు, వీళ్ళందరికీ చెప్పు అన్నాడు. వాళ్ళందరికీ చెప్పాడు ఆయన నన్ను ఏమీ చేయలేదని. అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని చుట్టూ ఉన్న వాళ్ళు అడిగారు, రాణి అడిగింది, మంత్రులు అడిగారు, అందరూ అడిగారు. అప్పుడు గురువుగారు అంక చూశాడు. అంటే గురువుగారు చెప్పు అన్నాడు. చెప్పు, జరిగింది చెప్పు, నువ్వేమనుకుంటున్నావు అదంతా చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పాడు, లేదు నా మనసు నా సర్వస్వం గురువు గారికి ఇచ్చాను. ఆయన అడిగారు, నేను మోక్షానుభవాన్ని ఆత్మసాక్షాత్కార అనుభవాన్ని పొందటానికి ఏం చేయాలని అడిగినప్పుడు సభలో జరిగింది మీరు విన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నీ మనసు కూడా నాకు ఇచ్చేయమన్నారు. నేను నా రాజ్యంతో నా కుటుంబ సభ్యులతో సహా నా మీద కూడా యజమానిత్వాన్ని ఆయనకి ఇచ్చేశాను, నా మనసు మీద కూడా యజమానిత్వాన్ని ఆయనకి ఇచ్చేశాను. కాబట్టి ఇప్పుడు నేను మానసికంగా కూడా ఏం చేయలేను, శారీరకంగానూ ఏం చేయలేను, ఎందుకంటే యజమాని ఆయన చెప్తేనే చేయాలి. అందుకని మీతో మాట్లాడలేదు అంతేను, అంతే తప్ప మీరు మాట్లాడేయన్నీ నాకు వినపడతానే ఉంది, నేను బాగానే ఉన్నాను. ఆశ్చర్యపోయారు అందరూ. ఏంటి ఇలా ఒక మనసుని ఇలా ఇవ్వటం కుదురుతుందా అని. మనసుని ఒక వ్యక్తి ఇలా ఇచ్చేయటం కుదురుతుందా, ఇలా శరణాగతి కుదురుతుందా అంటే అందరూ షాక్ తిన్నారు. అసలు ఆయన ఏం చేయలేదయ్యా, నేనే అలా ఉండిపోయాను, అలా ఉండమన్నారు ఉన్నాను. మళ్ళీ ఆయన వచ్చి చెప్పాలి కదా నన్ను కదలమని, చెప్తానన్నారు. ఆయన ఇప్పుడు వచ్చి చెప్పారు కదలమన్నారు, కదిలాను, మీకు చెప్పమన్నారు, చెబుతున్నాను. ఇప్పుడు గురువు గారు అడిగారు, నువ్వు అలా నుంచుండిపోయావు కదా, వీళ్ళందరూ నీతో మాట్లాడుతున్నారు కదా, నేను వెళ్ళిపోయాను కదా, మళ్ళీ నేను వచ్చినాక కదా నీకు నేను చెబితే కదా నువ్వు కదలాలనుకున్నావు, అప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉన్నది అని అడిగారు గురువు గారు. అంటే నాకు అసలు ఏ భావన లేదు, అభావ స్థితిలో ఉన్నాను అన్నాడు. మనసు మీకు ఎప్పుడైతే ఇచ్చేశానో, యజమానిత్వం మనసు మీద మీకు ఎప్పుడైతే ఇచ్చేశానో, నేనే సొంత భావాన్ని స్ఫురింపజేసుకోలేదు, అభావ స్థితిలో ఉన్నాను. వీళ్ళందరూ నన్ను ఎన్నో అడుగుతున్నారు, ఒకటే మీరు రావాలి చెప్పాలి, అప్పుడు మనసు ఆలోచన కదుపుద్ది. నాకు అభావ స్థితిలో ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఆ స్థితి నీకు ఎలా ఉన్నది? దుఃఖంగా ఉందా, బాధగా ఉందా, హాయిగా ఉందా, ఆనందంగా ఉందా, ఎలా ఉంది అని. ఎటువంటి బాధ లేదు, నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉందన్నాడు. ఒకసారి ఆ స్థితిని గమనించి చూసుకో, ఒకసారి లోపలికి వెళ్ళి ఆ మానసిక స్థితిని గమనించి చూసుకో. అది పరిమితంగా ఉందా, అనంతంగా ఉందా, ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, అది ఏ రంగులో ఉంది, ఏ రుచిలో ఉంది, ఏ వాసనలో ఉంది, ఏ షేపులో ఉంది, అన్నీ చూసుకో. ఒకసారి చూసి నాకు చెప్పన్నాడు. అన్నీ అంటే ఆయన చూశాడు. ఆ స్థితి ఇలా ఉన్నదని వర్ణించటానికి ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు, కానీ స్థితి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే శూన్యము అని చెప్పచ్చు, కానీ స్థితి ఉంది, నాకు తెలుస్తుంది, తెలుస్తూనే ఉన్నది. నేనున్నానన్న ఉనికుంది, ఎరుకుంది. నేను ఆలోచన కదపట్లేదంటే. ఎందుకని అంటే మీకు మనసు ఇచ్చేయటం వలన నాకు స్వతంత్రంగా మనసును కదిపే అధికారం నాకు లేదు, శరణాగతి చెందాను. అందుకని ఆ అభావ స్థితిలో ఉండిపోయాను. ఆ స్థితి బాగుంది. ఆ స్థితి ఎంత ఉందని చెప్పడానికి లేదు, ఉన్నదంతా అదే ఉంది, ఇంకా నాకు ఏ భావము లేదు. దాన్నే మోక్షము ఆత్మసాక్షాత్కారం అంటారు. నీకు అనుభవం అయిపోయింది అని చెప్పాడు గురువు గారు. నువ్వు ఏదైతే నాకు అనుభవం నిరూపించండి అంటున్నావో ఇదే అనుభవం. నీకు అయిందా లేదా ఒకసారి చూసుకో, మళ్ళీ ఒకసారి ప్రశాంతంగా చూసుకో. అనుభవం అవ్వలేదంటే మళ్ళీ చెప్తాను. నీకు ఇప్పుడు అనుభవం అయిందా లేదా, ఆత్మానుభవం అయిందా లేదా చూసుకో ఒకసారి. ఆ స్థితే, ఆ ఉనికే, ఆ అభావ స్థితే, ఆ పరిమితత్వము లేని అపరిమితత్వము అనంతత్వమే. ఏ భావము లేని అభావములో నీకు సంతృప్తి ఉందా లేదా, హాయి ఉందా లేదా, ఆనందం ఉందా లేదా, శాంతి ఉందా లేదా, ఉన్నాయండి. అదే మోక్షము, అదే ఆత్మసాక్షాత్కారము. చూసుకో ఒకసారి నీకు ఎలా ఉంది ఆ స్థితి. ఆ స్థితి నశిస్తుందా? దాన్ని చంపగలరా ఎవరన్నా ఆ స్థితిని? లేదు, చంపలేరు. చంపడానికి అసలు అక్కడ ఏం లేదుగా. మరి చనిపోయేది ఏంటి? నా శరీరాన్ని చంపచ్చు, శరీరం చనిపోద్ది, ఆ స్థితి చనిపోదు. ఆ ఎరుక, నేనున్నానన్న ఎరుక చనిపోదు, ఆ అభావ స్థితి చనిపోదు, దానికి పరిమితత్వం లేదు. అవును, అదే శాశ్వతము,
అదే అఖండము, అనంతము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము, శాశ్వతము, నిత్యము, సత్యము. అదే సంపూర్ణ జ్ఞాన స్వరూపము. అదే ఆత్మసాక్షాత్కారము, అదే మోక్షము. నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పు, క్లారిఫై చేస్తానన్నాడు గురువు గారు. లేదు, నాకు ఏ డౌట్ లేదండి, మీరు చెప్పిన నాకు చక్కగా అర్థమైంది అన్నాడు. నేను అనుభవం చెందాను ఇప్పుడు దాన్ని. అప్పుడు ఆ గురువు గారు చెప్పాడు, నాయన, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు అనుభవం పొందలేకపోతున్నారంటే నీలా మనసుని ఎంత దృఢంగా ఉంచలేకపోతున్నారు, శరణాగతి చెందలేకపోతున్నారు. వాళ్ళ కోరికలు అడుగుతున్నారు, వాళ్ళ కష్టాలు అడుగుతున్నారు, వాళ్ళ బాధలు అడుగుతున్నారు, వాళ్ళ కన్నీళ్లు అడుగుతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యే అడుగుతారు, దేవత దగ్గరికి వెళ్ళి అయ్యే అడుగుతారు, గురువుల దగ్గరికి వెళ్ళి అయ్యే అడుగుతారు. ఆ చెలించే మనసు చెలిస్తుంది, దాని లక్షణం. కానీ మనసుతో పాటు చెలించకుండా నువ్వు నిలబడ్డావు, నువ్వు కదలటల్లా. నీలా అంత శరణాగతి చెందిన వ్యక్తిని అసలు నేను ఇంతవరకు చూడలేదయా. నీలాంటి శిష్యుడు దొరకటం గురువు చేసుకున్న అదృష్టం. నువ్వు చాలా ఉత్తమ శిష్యుడివి. చూసావు, నువ్వు ఎంతసేపట్లో పొందేసావు. ఇప్పుడు నీకు నేను చెప్పాను కదా, గుర్రపు రికాబులో ఇటు నుంచి కాలు పెట్టి అటువైపు కాలేసే లోపల మోక్షాన్ని పొందవచ్చు, అంత సమయం సరిపోతుందని చెప్పాను కదా. అది నిజమా? నీకు అనుభూతి కలుగుతుందా? అది నిజమేనా? అది సత్యమేనా? అది అసత్యమా అని అడిగాడు గురువు. లేదు, మీరు చెప్పినవన్నీ సంపూర్ణ సత్యాలు, ఇంకా నాకు అసలు డౌటే లేదన్నాడు. నాకు అనుభవం అయిపోయింది. ఇక నేను మీ పాదదాసుడుగా నేను బతుకుతాను. ఆ జీవన్ముక్త దశలో గురువు గారు మీతో వచ్చేసి మీతో ఉండిపోతాను. నాకు ఇంక ఈ ప్రాపంచిక వ్యవహారాలు వద్దు, ఈ రాజరికం వద్దు, ఈ రాజ్యం వద్దు, ఈ గొడవ వద్దు, ఈ గోలొద్దు. నాకు ఆత్మానుభవం అద్భుతంగా ఉంది. ఆత్మ సాక్షాత్కార మోక్ష స్థితి అద్భుతంగా ఉంది. ఆ జీవన్ముక్త స్థితి, ఆ సత్యస్థితి, ఆ జ్ఞాన స్థితి, ఆ అనంత స్థితి చాలా బాగుంది. ఆ అభావ స్థితి, ఆ ఎరుక స్థితి, ఆ ఉనికి స్థితి, నన్ను అందులో ఉండిపోతాను. ఇంకా ఈ శారీరక మానసిక స్థితిగతులు నాకు వద్దు, నేను మీతో వచ్చేస్తాను, మీ దగ్గర ఉంటానని. అప్పుడు గురువు గారు చెప్పారు, నాయన, మళ్ళీ నువ్వు ఇక్కడ మళ్ళీ మాట తప్పకూడదు. ఏంటంటే, ఈ రాజ్యానికి యజమాని ఎవరో అని అడిగాడు. ఎవరో? గురువు గారు. మీరే సార్. ఓకే. ఇప్పుడు నీ పరివారం మొత్తానికి యజమాని ఎవరో? మీరేనండి. ఓకే. నీకు యజమాని ఎవరో? మీరేనండి. మొత్తం సంపదలకి నీకు సంబంధించిన సమస్తానికి నీ మనసుతో సహా, నీ బుద్ధితో సహా, నీ అహంకారంతో సహా సర్వస్వానికి యజమాని ఎవరో? మీరేనండి. అయితే ఒక పని చెయ్యి, యజమానిగా నిన్ను శాసించే హక్కు నాకుందా లేదా? తప్పకుండా ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానండి, ఇప్పుడు వరకు చేసింది అదే కదా. అయితే ఒక పని చెయ్యి, ఇంతకు ముందు రాజ్యాన్ని ఎలా నిర్వహిస్తున్నావో మొత్తం అలాగే నిర్వహించు. ఇంతకు ముందు కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నావో మొత్తం అలాగే ఉండు. ఇంతకు ముందు మొత్తంగా ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఏం చేస్తున్నావో అవే చెయ్యి. నీకు రావాలనిపించినప్పుడు, అంటే ఇవన్నీ ధర్మంగా నిర్వర్తించి కార్యనిర్వహణ అంతా సమర్థవంతంగా చేస్తూ, చక్కగా రాజ్యం పాడవకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా అన్నీ నిర్వహిస్తూ, నీకు కాలం మిగిలినప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడు నేనుండే ప్రదేశానికి రావచ్చు, నువ్వు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నన్ను చూడొచ్చు, నాతో ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగే జరగాలి మొత్తం. అయితే ఇది నాదిగా భావించి చేయి ఇప్పుడు. ఎందుకంటే నాకు ఇచ్చేసావుగా, కాబట్టి ఇప్పుడు గురువు గారి దాన్ని నేను చేస్తున్నాను, ఇది నాది కాదు అని నిర్వహణ అంతా చక్కగా చేయి. వాళ్ళు నీ కుటుంబ సభ్యులైనా, నీ రాజ్యమైనా, నువ్వైనా, నీ శరీరమైనా, నీ మనసైనా ఇంకా ఉత్తమంగా చేయి. ఎందుకంటే ఇంతకు ముందు అది నీది, ఇప్పుడు నాది. దేనికి ఏది చేయాలో అన్ని కరెక్ట్గా చేయి, బాధ్యతలు కరెక్ట్గా చేయి, అన్నీ చేయి. అలాగే గురువు గారు. అలా అతను అన్ని కరెక్ట్గా చేస్తూ వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళి గురువు గారి దగ్గర కూర్చొని ఆత్మజ్ఞాన బోధలు వింటూ ఉండేవాడు ఆయన. అక్కడ అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ శిష్యుల మధ్యలో ఒక సామాన్య శిష్యుడిగా కూర్చునేవాడు, రాజుగా అసలు ఎప్పుడు కూర్చునేవాడు కాదు. ఇలా నిజంగా జరిగిందని మనకు చరిత్ర చెప్పబడింది. అదే అష్టావక్ర మహాముని జనక మహారాజుకు సంబంధించినటువంటి కథ నేను చెప్పింది ఇప్పుడు. ఇది రియల్గా మనకి అందించబడిన ఒక వెనక నుంచి అందించబడినటువంటి ఒక చారిత్రక అంశం. అంటే ఆత్మజ్ఞాన మార్గ బోధల్లో ఇది అందించబడింది.
ఆత్మజ్ఞానిగా జనక మహారాజును మించినటువంటి వారు ఇప్పుడు కూడా ఉదాహరణలో ఉండరు. ఎందుకంటే ఆయన రాజ్య పరిపాలన చేస్తూ కుటుంబ జీవితం గడుపుతూ మొత్తం అన్నీ చేస్తూ ఒక పక్క రాజుగా సంసారిగా ఉంటూనే జీవన్ముక్తుడైన జ్ఞానిగా అదే సమయంలో ఉన్నాడు ఆయన. మనం కూడా అంతే, అలాగే బతకాలి. పనులు మానేయటం కాదు. శరీరపరమైన కార్యాలు శరీరంతో జరుగుతూ ఉంటాయి, మనోపరమైన కార్యాలు మనసుతో జరుగుతూ ఉంటాయి, బుద్ధిపరమైన కార్యాలు బుద్ధితో జరుగుతూ ఉంటాయి, జ్ఞానపరమైన కార్యాలు జ్ఞానంతో జరుగుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి జ్ఞానపరమైన కార్యం. అలానే సృష్టిపరమైన శరీరపరమైన కార్యాలు ఎలా వదిలేస్తావు? అందుకని జనక మహారాజు ఉదాహరణ. ఇలా చెప్పబడింది. ఇది అష్టావక్ర మహాముని జనక మహారాజుకు సంబంధించినటువంటి కథ ఇప్పుడు నేను మీకు చెప్పింది. ఇది వెనక నుంచి మనకు అందించబడుతూ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కథ. అందులో ఎక్కడైనా చిరు చిరు మార్పులు చేర్పులు ఉంటే వాటిని పట్టించుకోకుండా కథను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, అసలు ఇక్కడ సోదరి ఇదంతా ఎందుకు ఏర్పడింది? మనం ఈ మంచితనం అని చెప్పుకుంటున్నాం, ధర్మం అని చెప్పుకుంటున్నాం, న్యాయం అని చెప్పుకుంటున్నాం. అసలు ఇవి ఎలా ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అన్నారు. అసలు ఇవి స్టార్ట్ అవటం కాదు, ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఉన్నవే అవి. ధర్మము అంటే ఏంటంటే మన స్వభావము, మన గుణము. మంచితనం అంటే ఏంటంటే మన జీవన విధానంలో మనం ఉండవలసిన తీరు. అందరూ అలాగే ఉండాలి. అలా ఉండనప్పుడు దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించును, దీపము వెలుగునిచ్చును, అది దాని లక్షణం, దాని ధర్మము అంటారు. అది ఉండవలసిన తీరు, అదే మంచితనం. మంచితనము ధర్మము వేరువేరు కాదు. మంచిగా ఉండటం అనేది గొప్పతనం కాదు, అది సహజత్వము, మనిషి యొక్క సహజ తీరు. అది నుప్పు పట్టుకుంటే కాలును, అది దాని ధర్మము, అది దాని ధర్మం. అది కనుక దాని గుణము స్వభావములు మారవు కనుక దాన్ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు. నుప్పు పట్టుకుంటే కొందరికి కాలి కొందరికి కాలటం లేదనుకోండి, ఎలా ఉపయోగించుకోవాలి? కొందరికి చల్లగా ఉందనుకోండి, ఎలా ఉపయోగించుకోవాలి? అందుకని ధర్మములు మారవు, అదే మంచితనం. ధర్మాన్ని మంచి అన్నాను నేను, అంతే, ఇంకేం లేదు. మనుషులందరూ మంచిగా ఉండటం అనేది మనుషుల యొక్క సహజత్వము. సూర్యుడు ప్రకాశించినట్టుగా, నుప్పు కాలినట్టుగా, నీరు చల్లగా ఉన్నట్టుగా, వాయువు వీచినట్టుగా, ఇవన్నీ సహజ లక్షణాలు. అవి ఎక్కడ పుట్టలేదు, ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఉన్నవే అవి. అవి ఆచరించినప్పుడు అంటే అంతకు భిన్నంగా చేస్తున్నప్పుడు మనుషులందరూ మంచిగా ఉండాలి, కానీ ఒకడు చెడు చేస్తున్నాడు పక్కన. చెడు చేయకూడదు అని చెప్పారు. మంచి చెయ్యమని చెప్పడం కాదు, చెడు చేయకూడదు. చెడు చేయకూడదు అనేటప్పుడు మంచి చేయండి అని చెప్పాల్సి వచ్చింది, అంతే, అంతకు మించి ఏమి లేదు. చెడ్డోళ్ళకి చెప్పాల్సి వచ్చింది, మంచి వాళ్ళకి అసలు చెప్పక్కర్లేదు, ఎవరో ఏమి చెప్పక్కర్లేదు. సూర్యుడికి నువ్వు ప్రకాశించు, నువ్వు ప్రకాశాన్ని పంపు అని చెబుతారేంటి ఎవరన్నా? లేదా సూర్యుడు నేను ప్రకాశాన్ని పంపుతున్నాను, నా మీద ఇంతమంది బతుకుతున్నారని అనుకుంటాడా? కాదు. సూర్యుడు అనేటువంటి ఆ గోళము యొక్క లక్షణం అది. అది మండుతున్న అగ్నిగోళము, అది ఎవరి కోసం కాదు, దాని జీవితం అది. అది సూర్యుడి జీవితం. అలాగే నీరు జీవితం ఇది, భూమి జీవితం ఇది, గాలి జీవితం అది, చెట్టు జీవితం ఇది, జంతువు జీవితం అది, మనిషి జీవితం ఇది. అవి ధర్మాలు, ప్రకృతి ధర్మాలు అంటారు అదనమాట. చెట్టు పువ్వులు పోస్తుంది, కాయలు కాస్తుంది, అది దాని లక్షణం, అంతే. అది దాని ధర్మం. దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? చెట్టు ఆకుల వలన చెట్టుకి ఏమన్నా ఉపయోగం ఉందా? మనం ఆకుకూరలు వండుకు తినేస్తాం. చెట్టు కొమ్మల వలన చెట్టుకి ఏమన్నా ఉపయోగం ఉందా? కొమ్మలు కూడా కోసుకు తినొచ్చు అన్నయ్యన్ని కోసుకు తినేస్తున్నాం మనం. ఆకుకూరలకు సంబంధించి కొమ్మలు కూడా తినేస్తాం. చెట్టు కాయల వలన చెట్టుకి ఏమన్నా ఉపయోగం ఉందా? మనం తినేయన్ని చెట్లు కాయలు, కూరగాయలన్నీ. చెట్టు పళ్ళ వలన చెట్టుకి ఏమన్నా ఉపయోగం ఉందా? మనం తినే పండు పళ్ళాలన్నీ కూడా చెట్ల నుంచి వచ్చినాయి. చెట్టుకు సంబంధించిన ఏ భాగంలోనైనా చెట్టుకు ఉపయోగించేది ఏమైనా ఉందా? లేదు. దాని అన్ని భాగాలు మనకు ఉపయోగమే. కానీ అది చెట్టు జీవితము. ఇక్కడ మీరు గుర్తించాల్సింది, మనుషులకు మేలు చేద్దామని చెట్లు రాలా, చెట్టు జీవిస్తుంది. అది చెట్టు ధర్మము. పూలు పోయటం, కాయలు కాయటం, ఆకులు వేయటం, అది చెట్టు ధర్మం. ధర్మము అంటే ఏంటి? దాని సహజ తీరు అని.
దాని జీవితము అని. అది చెట్టు జీవితం అంతే. చెట్టు జీవిస్తున్నది, సూర్యుడు జీవిస్తున్నాడు, భూమి జీవిస్తున్నది, గాలి జీవిస్తున్నది, నీరు జీవిస్తున్నది, మనిషి జీవిస్తున్నాడు. మనిషి ఎలా జీవించాలి? మనిషి మంచిగానే జీవించాలి. మనిషి చెడు చేయకూడదు. ఎందుకని? అక్కడ మనిషేగా ఉంది, పక్కనడు మనిషేగా. ఒకవేళ పక్కన జంతువులు ఉన్నా చెడు చేయకూడదు. ఎందుకంటే జంతువు జీవిస్తున్నది, దాని జీవితంతో నీకేం పని? ఎవరి జీవితాలకి భంగం కలిగించటం కాదు కదా. నువ్వు జీవించుకో, వాళ్ళదాళ్ళు జీవించుకుంటారు, ఎవరిదాళ్ళు జీవించుకుంటున్నారు. ఇక్కడ అన్ని జీవిస్తున్నాయి అంతే. జీవించుట అనేది ధర్మము. జీవిస్తున్నప్పుడు దాని గుణము, స్వభావము, దాని తీరుతెన్నులు ప్రకటితమవుతూ ఉంటాయి. ఇప్పుడు చెట్టు నుంచి ఆకులు, కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులు ప్రకటితమవుతాయి. సూర్యుడి నుంచి వెలుగు ప్రకటితమవుద్ది. భూమి నుంచి అనేకం ప్రకటితమవుతాయి. వృక్షాలన్నీ భూమి నుంచి ప్రకటితమైనవి. అలా వాయువు నుంచి మనం బ్రతికే ప్రాణవాయువు ప్రకటితమవుతుంది. దేనికి ఏ వాయువు కావాలో అది ప్రకటితమవుతుంది. అలా అన్నింటి నుంచి అవి జీవిస్తున్నప్పుడు కొన్ని ప్రకటితమవుతూ ఉంటాయి. అవి దాని లక్షణాలు, దాని స్వభావాలు, అవే దాని ధర్మములు. నీరు తన ధర్మం మార్చుకోకూడదు. ఇప్పుడు నీరు తాగితే దాహం తీరుతుంది, అది దాని ధర్మం అనుకోండి. నీరు తాగితే దాహం తీరకుండా చచ్చిపోతున్నాం అనుకోండి, దాహం తీరకపోక దాహం పెరిగిపోయేలా మార్చుకుంది అనుకోండి దాని గుణం, అప్పుడు నీరు చెడు పని చేసినట్టయింది. ఇప్పుడు నీరు తాగితే దాహము తీరవలెను, దప్పిక తీరవలెను. ఇప్పుడు నీరు గుణం మార్చుకొని నీరు తాగితే దాహము పెరుగును అని ఇంకా పెంచేసింది అనుకో, ఇప్పుడు మనం ఏం తాగి బతకాలి? అందుకని ధర్మం మారకూడదు. సృష్టిలో దేని ధర్మాలు మారతల్లా, జంతువులతో సహా. మనిషి తన ధర్మాన్ని మార్చుకుంటున్నాడు. మంచిగా ఉండాలి అంతే మనుషులందరూ. అది మనుషులు మంచిగా ఉండవాలని అనేది మనిషి ధర్మము. లేకపోతే నీ లోపల నీకు మంచి చెడు ఎందుకు చెప్పుద్ది? మంచిగా ఉండు అని ఎందుకు చెప్పుద్ది? మంచిగా ఉండటం లేదు కనుక నువ్వు నీకు మంచిగా ఉండని చెప్పవలసి వచ్చింది. మంచిగా ఉండని చెప్పడానికి ఏం చెప్పాల్సి వచ్చింది? చెడు చేయొద్దు అని చెప్పాల్సి వచ్చింది. అదే తప్ప పుట్టలేదు ఎక్కడ. అవి మన జీవితం. అది సూర్యుడికి వెలుగు ఎలాగో మనిషికి మంచి అలాగో, చెట్టుకి కాయలు, పువ్వులు, పళ్ళు, ఆకులు ఎలాగో ఆకుకూరలు కూడా అక్కడి నుంచే వస్తాయిగా, కాయగూరలు కూడా అక్కడి నుంచే వస్తాయిగా, ఫలాలన్నీ అక్కడి నుంచే వస్తాయి. అలాగే మనిషికి మంచి ప్రకటితము అంతే, అన్నీ అంతే. అందుకని పుట్టినవి కాదు, నువ్వు చెడుని పుట్టిస్తున్నావు. ఇక్కడ పుట్టేది ఏంటంటే చెడు, నువ్వు పుట్టించుకుంటున్నావు, మనిషి పుట్టిస్తున్నాడు. అందుకని చెడుని పుట్టించబాక, చెడుని పుట్టించే స్వేచ్ఛ, శక్తి నీకు ఇవ్వబడింది, జ్ఞానశక్తి, స్వేచ్ఛ. చెడుని పుట్టించబాక. ఒకవేళ పుట్టిస్తే ఆ చెడుని తిరిగి నువ్వే అనుభవించాలి. ఎందుకంటే సృష్టి ధర్మములు మార్చదు. అగ్ని కాల్చును, ఆ ధర్మం ఎప్పటికీ మారదు. మారిపోయింది అనుకోండి ధర్మం, మొత్తం సృష్టి అస్తవ్యస్తం అయిపోద్ది. అలాగే నీతి ధర్మం మారిపోయింది అనుకోండి, సృష్టి అస్తవ్యస్తం అవుతుంది. అందుకని అస్తవ్యస్తతకి సృష్టి గురి చేయదు. అందుకని చెడు చేయకూడదు, మనుషులు మంచి చేయాలి కనుక చెడు చేసిన వాళ్ళకి వాళ్ళు ఎంత చెడు చేశారో అంత చెడు వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తుంది సృష్టి. ఇది కర్మ సిద్ధాంతం. ఎందుకని సృష్టి తనను తాను మొత్తంగా సరి చేసుకుంటూ ఉంటుంది. ఒక్క మనిషి దగ్గర జరుగుతుంది, మిగిలిన చోట ఎక్కడ జరగట్లా. మిగిలిన చోట అంతా పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఎలా వెళ్ళాలో అలాగే ఉంది. ఇలా ఏంటని ప్రశ్న వద్దు, ఎలా ఉండాలో అలా ఉందంటే. ఒక మనిషి దగ్గర మాత్రం చెడు ఉంది. అది కూడా అందరూ కాదు, కొందరి దగ్గర. ఆ చెడు చేసిన వాళ్ళకి ఎంత చెడు నువ్వు ఎవరికి చేసావు, ఇప్పుడు నేను నా ఎదురుగా ఉన్నటువంటి ఎవరికో చెడు చేశాను, ఎంత చెడు నేను వాళ్ళకి చేశానో అంత చెడుని తిరిగి నాకు ఇచ్చేస్తుంది. నేను చేసినంత చెడుని అది నేను అనుభవించేస్తాను. వాళ్ళు నా వలన అన్యాయంగా ఎంత చెడుకు లోనయ్యారో అంత మంచిని వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఆ మంచిని ఎక్కడి నుంచి ఇవ్వాలి? సృష్టి అంటే నా జీవితంలో మంచిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుంది, వాళ్ళ జీవితంలో చెడుని తీసుకొచ్చి నాకు ఇస్తుంది. మీరు ఎవరైనా ఒకవేళ చూసుకోవాలనుకుంటే దీన్ని అవునా కాదా అని, మీరు ఎవరికి చెడు చేస్తున్నారో చూస్తే, ఎటువంటి చెడులు చేస్తున్నారో చూస్తే అటువంటి చెడులే తిరిగి మీ జీవితాల్లోకి, అంటే మీ ఇంట్లోకి కానీ మీ ఒంట్లోకి కానీ వస్తాయి.
అంటే ఇంట్లోకి వస్తే నువ్వు బాధకు లోనవుతావా? ఇంట్లో కంటే ఎవరు? నీ భార్య పిల్లలు, నీ భర్త పిల్లలు. నువ్వు ఎవరి వలన బాధపడతావో వాళ్ళకి వస్తుంది. అంటే అంత చెడు నువ్వు ఎలా అనుభవిస్తావు? నువ్వు అనుభవించి బాధపడాలిగా. కాబట్టి నీ ఇంట్లోకో నీ ఒంట్లోకో రావాలి. అంటే నువ్వు ఎలా అయితే, కొంతమంది ఇప్పుడు నేనున్నాను, నా ఒంట్లోకి వచ్చిన బాధపడినా, ఎందుకంటే నాకు అర్థమైంది, సృష్టి తత్వం అర్థమైంది. నేను ఇప్పుడు నా ఒంట్లోకి వస్తే బాధపడినా, పోతే రేపుడికి 2 అనుకుంటాను అంతే. ఆల్రెడీ 55 ఏళ్ళు బతికేసాను. ఇలా చాలామంది ముసలు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఎక్కడ బాధపడతానంటే నా పిల్లలకి వస్తే బాధపడతాను. అయ్యో పాపం బోళ్ళు కాలం బతకాలి అని. అందుకని అప్పుడు అది నేను నా ఒంట్లోకి వస్తే బాధపడను కాబట్టి నా ఇంట్లోకి తెస్తుంది. మా ఆవిడికి వస్తే బాధపడతాను, నా పిల్లలకు వస్తే బాధపడతాను, నా మనవరాళ్ళకి వస్తే బాధపడతాను. అంటే అప్పుడున్న సమయ సందర్భంలో నేను ఏ బాధకు గురవుతాను, అలా అది ఇంట్లోకో ఒంట్లోకో తెస్తుంది. ఎవరిది? ఎదుట వాళ్ళ నేను ఎవరికి చేశానో చెడు, వాళ్ళ చెడు కర్మని నాకు తెస్తుంది, నా మంచి కర్మని వాళ్ళకి బదిలీ చేస్తుంది. అంతే సృష్టి చేసేది. ఈక్వల్, ఎవరిది వాళ్ళకే. ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే సృష్టి ఎప్పుడు చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది. అనంత సృష్టికి కాలం లేదు, కాల పరిధి లేదు. మనం కాల పరిధిలో ఉన్నాం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకు ఉంటాయి. కానీ మొత్తం సృష్టికి కాల పరిధి ఉండదు. సృష్టికి కాలం ఉండదు అసలు. ఎందుకు అంటే మన ఇంట్లోకి ఇప్పుడు నేను కదా చేసిందండి, అది మా అబ్బాయికో మా మనవడికి ఇవ్వటం న్యాయం ఎక్కడ ఉందండి, లేదా ఇంకో మనిషికి ఇవ్వటం వలన ఏమండి వాళ్ళకి బాధ కదండి అని కూడా అడగొచ్చు. మీరు కర్మ సిద్ధాంతంలో అడగాలి కూడా కాదు, అక్కడే గుర్తుపెట్టుకోవాలి. నా పిల్లలు నాకంటే భిన్నమైన వాళ్ళు కాదు. తల్లిదండ్రులే పిల్లల రూపంలో తిరుగుతున్నారు. శాస్త్రం చెప్తున్నది ఆత్మావై పుత్రనామాసి. పుత్ర అన్నప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు. ఆత్మావై పుత్రనామాసి. నేనే అంటే నా స్వీయ ఆత్మయే నా పిల్లలుగా తిరుగుతున్నా. ఆత్మావై నేనే నా పిల్లలుగా, పుత్రనామాసి పుత్రులుగా తిరుగుతున్నా. నేనే నా కొడుకు కూతురు అయ్యేది, నేనే నా మనవరాలు అయ్యేది, నా వంశం అలా ముందుకు సాగేది నేనే. అందుకని అక్కడ అనుభవించేది నేనే, లేదా అక్కడ చూసి ఇక్కడ దుఃఖపడేది నేనే. ఈ కర్మ సిద్ధాంతం తెలియాలంటే లోతుగా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, పైన ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కానీ అది ఖచ్చితంగా బాధ పెడుతుంది. ఎలా బాధ పెడుతుంది అంటే, ఏ రకమైనటువంటి కర్మలు చేశామో, అంటే మనం కామ కోరికల తప్పులు చేసామనుకోండి అటువంటివి వస్తాయి. లేదు ప్రేమానుబంధాలు మనుషుల్ని విడదీసామనుకోండి అటువంటివి వస్తాయి. ధనపరమైనవి చేసామనుకోండి అటువంటివి వస్తాయి. చాలా చిత్రంగా ఉంటుంది అనమాట. ఎదుట వాళ్ళని మానసిక క్షోభకు గురి చేసామనుకోండి అటువంటివి వస్తాయి. మనం ఏ విధమైనటువంటి ఎత్తులు కుయుక్తులు పన్నాగాలు పని చేసామో అలాగే సృష్టి ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులులో నువ్వు తప్పించుకోవడానికి వీలు లేని కర్మలు తెచ్చి నీకు ఇస్తుంది. నువ్వు తప్పించుకోవటమే కుదరదు. ఎందుకని? సృష్టి మొత్తం కాలాతీతం, దానికి కాలంతో పని లేదు. మనం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చూస్తాం. అందుకని ఇప్పుడు చేసేసాను, ఇప్పుడు తినేసాను, ఇప్పుడు మోసం చేసేసాను, ఇప్పుడు తాగేశాను అనుకుంటున్నాం. అది ఇప్పుడు అనేది మనకే. కానీ సృష్టికి కాలభేదం లేదు. మనం వెళ్ళిపోయే లోపల మన కోట అంతా మనకి ఇచ్చే పంపుద్ది. అది ఖచ్చితంగా మన కోట మనకి ఇచ్చే పంపుద్ది. ఆ కోట అనుభవిస్తాం. ఒకవేళ ఖచ్చితంగా ఇప్పుడే ఇస్తుంది కోట అని రూల్ ఏంటండి అన్నారు అనుకో, లేకపోవచ్చు రూలు. ఎందుకంటే అది సృష్టి నియంత్రణలో ఉన్నది కదా కర్మ సిద్ధాంతం. దాని కాలాతీతం కదా. మరుజన్మలో పుట్టుకతోనే కళ్ళు లేనోడుగా పుట్టొచ్చు, చెవులు లేనోడుగా పుట్టొచ్చు, మోగోడుగా పుట్టొచ్చు, కట్టు బానిసగా పుట్టొచ్చు. ఎవరిని మోసం చేశానో వాళ్ళ ఇంటిలోనే పనివాడిగా పుట్టి వాళ్ళకి సేవలు చేయొచ్చు. ఏ విధమైన మోసాలు చేశానో ఆ విధమైనటువంటి మోసాలకు వాళ్ళ ద్వారా గురవుతూ మళ్ళీ అక్కడే పుట్టొచ్చు. మరుజన్మలు కూడా ఉన్నాయని కొన్ని కర్మ సిద్ధాంతాలు అందుకే చెప్పింది. మరుజన్మలో కూడా దీన్ని అనుభవిస్తావు. ఎవరికి ద్రోహం చేశావో అక్కడికే వెళ్తావు. అంటే ఊరికి ఉదాహరణకు చెబుతున్నా, ఇలాగే అని నిర్ధారించి చెప్పలేము. ఎందుకంటే అనంత సృష్టి కదా. మన కాలంలో ఇప్పుడుదే తెలుసు, ఎప్పుడుదో మనకైతే తెలుస్తుంది. కానీ పరిశీలించుకోవటానికైతే మీకు కొంత చెప్పగలను.
ఎటువంటి తప్పులు చేశారో అటువంటి కర్మలు మీకు వస్తూ ఉంటాయి చూడండి. అదే మాదిరి కర్మలు మీరు అనుభవిస్తూ ఉంటారు. చూసుకుంటూ పరిశీలనలో తెలుస్తుంది. అలాగే ఇది కాల పరిధి లేదు కాబట్టి, ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని ఇప్పుడు నాకు కుదిరింది, అధికారంలో ఉన్న, పెత్తనంలో ఉన్న, మంచి హోదాలో ఉన్న, నాకు అన్ని కుదిరినాయి, దారుణాది దారుణంగా నాకు నచ్చినట్టుగా చెప్పు కింద అలా నొక్కి పెట్టుంచి నా పెత్తనం సాగుతుంది కాబట్టి అనేక రకాలైనటువంటి దుశ్చర్యలు చేస్తూ మంచివాడిగా నేను బయట నటిస్తున్నా. పాపం ఆ వ్యక్తి ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నాడు. ఒకవేళ చెప్పినా ఎవరో నమ్మరు. అలాంటి తెలివిగా ప్లాన్ చేశా. అలా బోల్డ్ మంది చేస్తుంటారు. ఇలా చేస్తున్నా, సరే అయిపోయింది, జన్మ అయిపోయింది, చచ్చిపోయా. మరు జన్మలో నేను వెళ్ళి వాళ్ళ కొడుకుగా పుట్టా. ఎవరినైతే నేను ఈ జన్మలో ఎన్ని ఇబ్బందులు పెట్టానో, ప్లాన్డ్గా బయటపడకుండా పెట్టానో, మరు జన్మలో నేను వెళ్ళి వాళ్ళ కొడుకుగాను కూతురుగాను వాళ్ళ ఇంట్లోనే పుట్టా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు నాకు నరకం చూపించేస్తున్నారు. రోజు అందరూ ప్రేమిస్తారు, వీళ్ళు ప్రేమించరు, చిత్రహింసలు పెడుతున్నారు. ఎప్పుడూ నాకు మా నాన్నకి పడదు, మాకు మా అమ్మకి పడదు, మొత్తం చిత్రహింసలు పెడుతున్నారు. కొంతమంది పిల్లల్ని బానిసల్లాగా చూసేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ఎక్కడో 1,00,000 మందిలో ఒకళ్ళిద్దరు ఉంటారు. కూలీ వాళ్ళకంటే హీనంగా చూస్తారు, అన్ని పనులు చేయించుకుంటుంటారు. ఏముంది, అలా రుణం తీర్చుకున్నా. మనం ఇక్కడ విషయపరంగా ఇప్పుడు చూస్తున్నాం తల్లిదండ్రులు ఎంత క్రూరంగా ఉన్నారేంటని కాదు, మనం అంత క్రూరత్వం వాళ్ళ పట్ల ఎప్పుడో ప్రదర్శించాం, అది ఇప్పుడు వచ్చింది. అదే కర్మ సిద్ధాంతం చెప్పేది. అందుకని ఎవరైనా చెడు కర్మలు అనుభవిస్తున్న వాళ్ళకి ఆధ్యాత్మికతలో అయా కర్మలు అనుభవించేయండి, అయిపోనే ఉండే, పోనే ఉండే, దరిద్రం వదిలిపోద్ది. ఎందుకంటే మనం చెయ్యింది ఏది మన దగ్గరికి రాదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరిస్తే. అలానే ఇప్పుడు ఎవరో దౌర్జన్యాలు చేస్తుంటే ఎదుర్కోవద్దు, లేదా దొంగలు వచ్చి ఎత్తుకుపోతుంటే దాచుకోవద్దు అని చెప్పలా. తప్పించుకోలేని కర్మల విషయంలోనే ఇది వర్తిస్తుంది. తప్పించుకోగలిగిన ప్రతి కర్మనే నువ్వు తప్పించుకోవచ్చు. ఇప్పుడు నీ స్వప్రయత్నం పనిచేస్తూనే ఉంటుంది. నీ స్వప్రయత్నం పనిచేయటం లేదు, తప్పించుకోలేక ఇరుక్కుపోయిన కర్మలు నువ్వు ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోతున్నావంటే అది నీ బలీయమైన కర్మ సిద్ధాంతం సృష్టి ఏర్పాటు చేసిన జైలు, కర్మ జైలు. అక్కడ తప్పించుకోలేక నువ్వు ప్రయత్నించుకుంటూ ఉండు, ఎందుకంటే లేకపోతే తప్పించుకోగలుగుతావు. ఇప్పుడు జైల్లో దొంగలు ఉంటారు, వాళ్ళకి జైల్లో ఉందామని ఉంటుందా? పాపం ఎప్పుడు వెళ్ళిపోదాం పారిపోదామని ఉంటుంది. కానీ ఆ జైలు వాళ్ళు ఎంత ఎత్తు కట్టారు, పారిపోవడానికి వీలు లేనంత ఎత్తు కట్టారు. కట్టినా కూరుకున్నారా, వాటి మీద కరెంటు పెట్టారు. పారిపోదామని ప్రయత్నిస్తే పట్టుకుని చచ్చిపోతాడు. అలా అని పోనీ ఇంకో దారిలోంచి పారిపోదామంటే కాపలాలు పెట్టారు. కాపలాలు పెట్టి ఊరుకున్నారా, పోనీ తోసో కొట్టో పారిపోదామంటే వాళ్ళ చేతికి గన్నులు ఇచ్చారు, వాళ్ళు కాల్చి పారేస్తారు. రెండే ఆప్షన్లో, అయితే జైల్లో ఉండాలి, లేకపోతే పారిపోయే ప్రయత్నం చేసి చచ్చిపోవాలి. అది అలా కర్మ ఇరుక్కుపోద్ది. ఒక జైలు జీవితం మనిషికి ఎలాగో అలా నువ్వు ఎంత ప్రయత్నించినా బయటపడడానికి వీలు లేని విధమైన వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు వచ్చి మీద పడిపోతాయి. అలా ప్రపంచంలో అందరికీ ఉన్నాయి చూడండి. ఉన్న వాటిని గమనించి చెప్పారు మహాత్ములు కర్మ సిద్ధాంతం ఇలా పనిచేస్తుందని. అంతే తప్ప మహాత్ములకి ఏమీ ఆకాశం నుంచి ఆకాశవాణి వినపడలేదు. తపస్సులో ధ్యానాల్లో ఎవరో మహాత్ములు మహర్షులు వెలుగులు వచ్చేసి రహస్యాలన్నీ చెప్పలేదు. ఉన్నవాటిని గమనించి సృష్టి తీరుతెన్నుల్ని ఊహించి భావించి చెప్పారు. నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు, ఉన్న విషయాలను మీద చెబుతున్నారు. కానీ ఇక్కడ వరకు అసలు ఈ మంచితనం ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయినాయి, నీతి నిజాయితీ స్టార్ట్ అవ్వలేదు. అవి మనిషి ధర్మాలు. ఒక పువ్వు వికసించినప్పుడు సువాసన దాని ధర్మం, సువాసన వస్తుంది అంతే. అదే పువ్వు పిండిగా ఉన్నప్పుడు రాదు సువాసన. అలాగే ఒక పండు పండిపోయినప్పుడు ఒక రకమైన సువాసన వస్తుంది, ఆ పండు యొక్క తీరును బట్టి. ఇప్పుడు మామిడి పళ్ళు బాగా పండినాయి అనుకోండి, ఇల్లంతా సువాసన కొడుతూ ఉంటుంది. ఒక్కొక్క జాతి మామిడి పండు తెలిసిపోద్ది మామిడి పళ్ళు ఇక్కడ ఉన్నాయని. అలా కొన్ని వాసనలు ఉంటాయి, అలా దుర్వాసనలు ఉంటాయి, సువాసనలు ఉంటాయి. అలా మనిషి మంచిగా ఉండటం, ధర్మంగా ఉండటం అనేది పుట్టింది కాదు, మనిషిలో ఉన్నది. మనిషి అలా ఉండాలి. మనిషిలో పుట్టింది చెడు, అందువల్ల కర్మ సిద్ధాంతం పుట్టింది.
దీన్ని మహాత్ములు గమనించి చెప్పారు. ఇంకా ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే, మనుషులు మనుషులుగా పుట్టడానికి రీజన్ ఏమిటి? అసలు ఈ జన్మ దేనికోసం? అసలు ఈ జన్మ దేనికోసం అంటే, ఇందాక చెప్పాను రాజుగారికి ఒక కల వచ్చిందని. ఆధ్యాత్మికత ప్రకారం, ఆత్మజ్ఞానం ప్రకారం నేను మనిషినని మనం పరిమిత భావనలో భావించుకుంటూ కలగంటున్నాం. ఈ జీవితం అంతా కల. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి జన్మ. అది తెలుసుకున్నప్పుడు నేను శరీరము అనే కళలోంచి మెలకు వస్తుంది. వాళ్ళే జీవన్ముక్తులు. అందుకే మనం రోజు ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అయితే ఇది కళ అని అన్నారు కదంటే పోల్చారు. శరీరం ఇప్పుడు నిజమేమో, ఎందుకంటే మనం కళలో ఉన్నప్పుడు కళలో భావాలు నిజమే కదా. కాబట్టి దీన్ని కళని పిచ్చి పిచ్చికి చేష్టలతో బుర్రపాటు చేసుకోకూడదు. ఇప్పుడు ఈ జన్మ దేనికి? అసలు మనుషులు ఇలా పుట్టడానికి కారణం ఏంటంటే, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, మొత్తం విశ్వశక్తి సృష్టి శక్తి నేనే అని స్త్రీలైనా పురుషులైనా తెలుసుకోవటాన్ని మోక్షము అన్నారు. అది ఇప్పుడు నువ్వు అయ్యే ఉన్నావు కానీ తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి తెలుసుకునే వరకు శరీరంతో మంచిగా జీవించి తెలుసుకుంటే అసలు జన్మే లేదని తెలుస్తుంది. జన్మ ఉన్నది శరీరానికి, శక్తికి జన్మ లేదు. శరీరం ఉందా అంటే నేను శక్తిని తెలిసినాక శరీరమే లేదు. ఎందుకని? శరీరం కూడా శక్తిలో అంతర్భాగమే, కలిసిపోయింది, విడిగా లేదు. సృష్టి అంతా శక్తిలో లీనమైపోయింది, విడిగా లేదు. కానీ శరీర భావనలో మనకు అన్ని విడివిడిగా ఉన్నాయని అనిపిస్తున్నది. అందుకనే అనేక సార్లు, అనేక వందల వేల లక్షల కోట్ల సార్లు ఈ ఆత్మజ్ఞానము శరీరం చెప్పుకుంటూ ఉండాల్సిందే. అందుకే శీర్షికలు దానికి మళ్ళీ మననం చేసుకొని సాధన చేసుకుంటూ ఉండాల్సిందే. డైరెక్ట్గా అసలు ఈ జన్మ దేనికి అంటే, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ మోక్ష స్థితిని పొందటానికి జన్మెత్తాలా అంటే, అసలు నువ్వు జన్మ ఎత్తలేదు, నువ్వు అనంత ఆత్మశక్తివే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు శక్తివే అనేటువంటి విషయాన్ని ఆత్మజ్ఞానం చెబుతుంది. అయితే అది మనం భావించుకోవట్లేదు కనుక, జన్మ ఎత్తాని అనుకుంటున్నాం కనుక, నాకు శరీరం ఉంది అని అనుకుంటున్నాం కనుక, ఆ భావనలతో ఆ భాషలతో అక్కడి నుంచి చెప్పబడింది మనకి. అది నేర్చుకొని వెళ్ళాలి. మనుషులుగా పుట్టిన ఎవరికైనా మోక్ష అర్హత ఉంది, భూమి మీద మిగిలిన వాటికి లేదు. అనంత శక్తిని నేనని ఎరుక పొందే అవకాశం ఒక్క మనుషులకే ఉంది. అది అందుకని మనుషులుగా పుట్టడానికి కారణం. జన్మకి కారణం ఆల్రెడీ నేను మోక్షమే, ఆల్రెడీ నేను ఆత్మసాక్షాత్కారం పొందిన దాన్ని, ఆల్రెడీ నేను అనంత ఆత్మశక్తినే. కానీ ఆ విషయం నాకు తెలియదు కనుక తెలుసుకోవటానికి. ఇప్పుడు మనసు ఆలోచనలు అనేవి ఎలా మొదలయ్యాయి అంటే, నేను శరీరమని ఎప్పుడైతే అనుకున్నానో, పరిమిత భావనలో శరీర భావనలో ఎప్పుడైతే నన్ను శరీరం అనుకుంటున్నానో అక్కడ ఆలోచనలు మొదలైనవి. ఆలోచనలు అంటే నాకు భిన్నంగా అనేకం ఉన్నాయి అనేటువంటి భావన ఎప్పుడైతే ఉందో ఆలోచనలు మొదలైపోయాయి. నేను వేరు అవి వేరని అక్కడ ఆలోచనలు మొదలైనవి. ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటే అనంత ఆత్మశక్తి, ఆ శక్తినే నేను అన్నప్పుడు, ఒకటైనప్పుడు అసలు ఆలోచన పుట్టే ఛాన్సే లేదు. ఎప్పుడైతే పరిమిత భావంలో నాకు భిన్నంగా అనేక మంది మనుషులు ఉన్నారు, భిన్నంగా వాళ్ళు సృష్టి ఉంది, నేను వేరు అవి వేరు, నేను వేరు వాళ్ళు వేరు అనుకున్నానో, ఆ వేరు అనుకోవటమే ఆలోచనలు మూలం స్టార్ట్ అయిపోయింది. అయ్యే ఆలోచనలు అక్కడి నుంచి పుట్టినాయి, అక్కడి నుంచి అన్నీ కొనసాగుతున్నాయి. ఆలోచనల సమూహం మనసు. మనసు అనేది ఆలోచనలకు భిన్నమైంది కాదు, మొత్తం ఆలోచనలన్నీ కలిపితే మనసు. కాబట్టి మనసు ఆలోచనలు భిన్నత్వ భావనలో, పరిమిత భావనలో మొదలైనవి. కానీ అనంత ఆత్మశక్తికి అసలు ఆలోచన లేదు, మనసు లేదు, ఉన్నదంతా ఏకశక్తి. దాన్నే ఆత్మజ్ఞానం చెబుతుంది. దాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం వేరు భావనలో, శరీర భావనలో ఉన్నాం కనుక, పరిమిత భావనలో ఉన్నాం కనుక, నేను శరీరం అని నమ్ముతున్నాం కనుక, శరీర ధర్మమైనటువంటి మంచిని పాటిస్తూ ఆ మంచిలో నడుస్తూ ఉంటే, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవడానికి అవసరమైన ఆధ్యాత్మిక చదువును చదువుకుంటూ, ఆత్మజ్ఞాన చదువును చదువుకుంటూ, ఆ భావనలను స్థిరపరుచుకోవడానికి అవసరమైన ధ్యాన తపస్సులు అంటే భావ దృఢతను పెంచుకునేటువంటి శ్రవణ మనన నిధిధ్యాసలో ఇవి చేసుకుంటూ ఉంటే,
ఆ భావదృఢత ఏదో ఒక రోజుకు పెరిగి ఖచ్చితంగా నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకను మనం పొందే అవకాశం ఉంది. అలా పొందొచ్చు అందరూ. మేము పొందాము అని అనేక మంది ఆ స్థితిని పొందిన జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు మహర్షులు మనకు అందించినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, స్వీయ వ్యక్తిగత అంతరంగ సంపూర్ణ చదువుగా, మనిషికి సంబంధించిన సంపూర్ణ చదువుగా చదువుకుంటూ రోజు ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇది చదువుకోవటం కొరకు. ఆలోచించి చూడండి, మీకు అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అర్థమైతే అర్థం చేసుకొని జీవితంలో ఆచరించుకొని చక్కగా సంతోషంగా మంచిగా బతుకుతూ హాయిగా ముందుకు సాగండి. అర్థమయ్యి మరలా ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా ప్రశ్నల రూపంలో అడగండి. వీలైనంత వివరించుకొని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆధ్యాత్మిక చదువు రోజు చదువుకుంటూనే ఉంటాం, చదువుకోవాలి కూడా. అప్పుడే భావదృఢత కలుగుతుంది. దానికి మీ ప్రశ్నలు సహాయపడతాయి, మీకు సహాయపడతాయి, నాకు సహాయపడతాయి. ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు, ఇదంతా వ్యర్థం అనుకునే వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. నేను అతి సామాన్యుడను. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.